ఓకే సార్. నేను చూసాను. సో అది సీరియల్‌గా పెట్టండి 1 బై 1. ఓకే సార్. ఓకే. రైట్. సో గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. దిస్ ఈస్ త్యాగరాజ్ ఫ్రమ్ నిజామాబాద్. సో మా అప్లైన్ వచ్చేసి డాక్టర్ ఎస్ చిరంజీవి. అండ్ సో నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సో ప్రొడక్ట్ ట్రైనింగ్లో భాగంగా సో జనరల్గా మనము అన్ని ప్రొడక్ట్స్ గురించి షేర్ చేసుకుంటున్నాం ఎవ్రీడే. 2 ప్రొడక్ట్లు గురించి మనం మాట్లాడుకుంటూ అండ్ ట్రైనింగ్ ఫాలోడ్ బై ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి, సో అది 1 బై 1 రాదా బాబు సార్? ఓకే, ఫైన్ ఫైన్ ఫ్రెండ్స్. సో మనము వెస్టేజ్ బిజినెస్ లో ఏంటంటే ఆ లీడర్స్ 2 విషయాల గురించి మాట్లాడుతుంటాం తరచుగా మనం. ఒకటి ఆరోగ్యము, ఇంకొకటి ఆదాయం గురించి. రైట్. సో మనం ఏ మీటింగ్ లో వెళ్ళినా, ఎక్కడ ఇది చేసినా కూడా ఆరోగ్యం ఆదాయం 2 గురించి మాట్లాడుతుంటాం. సో అందులో భాగంగా ముందు ఆరోగ్యము. సో మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నదో 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమమ్ హెల్త్ అంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 4 పిల్లర్లు, అంటే 4 పిల్లర్లు ఉన్న ఏది కూడా, మనకు కార్కి 4 టైర్లు ఉంటాయి కదా. సో 4 అంటే బైక్కి 2 టైర్లు ఉంటాయి, కార్కి 4 ఉంటాయి. అందుకే మనకు బైక్ నుంచి కొంత పడిపోయే అవకాశం ఉంటుంది, కానీ కార్లో నుంచి పడిపోయే అవకాశం ఉండదు. సో మనం ఏదైనా ఇల్లు కట్టినా కూడా మనకు పిల్లర్స్ అనేది మెయిన్ స్ట్రాంగ్ అన్నట్టు, ఫౌండేషన్. మనకు పిల్లర్స్ గట్టిగా ఉంటేనే మన బిల్డింగ్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది. అట్లానే మన హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉండాలా, మనం బాగుండాలా అంటే దిస్ 4 పిల్లర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పిల్లర్స్ ఏంటనేది ఫస్ట్ చూస్తే, నిజంగానే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఇవి తెలుసుకున్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదని కాదు, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేయడమే. ఓకే. ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ మీరు ఒక 45 మినిట్స్ టు 1 అవర్ కనుక ఎక్సర్సైజ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇది మన శరీరమే, రెంటెడ్ బాడీ కాదు, పక్కోళ్ళది కాదు. మన శరీరం పట్ల మనకు కొంత ప్రేమ, ఎక్కువ కాలం జీవించాలని, ఆరోగ్యంగా జీవించాలనే ఆశ ఉంటే ఖచ్చితంగా ఈ 4 పిల్లర్లు మనం పాటించాలి. సో ఈరోజు నేను సప్లిమెంట్స్ ఏం చెప్పట్లేదు ప్రొడక్ట్స్ గురించి, కాకపోతే జనరల్ విషయాలే. చాలా మంది వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది, టీం మెంబర్స్ మన అందరికీ, కాబట్టి ఈ విషయాలు షేర్ చేసుకుంటాను. ఆ 4 పిల్లర్స్ లో భాగంగా ఫస్ట్ ఏంటంటే నంబర్ 1 ఎక్సర్సైజ్. మార్నింగ్ ఉదయం లేవగానే సూర్యోదయానికంటే ముందు మనకు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ అయిపోవాలి. ఇది కంపల్సరీ. మీరు వాకింగ్ చేస్తారా, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తారా? చాలా మంది అనుకుంటూ ఉంటారు జెంట్సే వెళ్ళాలా వాకింగ్కి, మాకు ఇంటికాడనే బాగా పని ఉంటుందని లేడీస్ అనుకుంటుంటారు. రాంగ్. వాకింగ్ ఈజ్ వాకింగ్. ఎందుకంటే పూర్వం కూడా చూస్తే మనకు అమ్మ నాన్న, లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ పొలాలలో పని చేసేవాళ్ళు, అందరు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు లేడీస్ జెంట్స్ మాకు ఇంటికాడనే బాగా పని ఉంటుంది, అది కాదు. మీరు చూస్తే చాలా మంది, మీరు పార్కులలో గనక గమనిస్తే 80% జనాలు ఎవరు వాకింగ్కి వస్తారు, ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారంటే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఏదో ఒక రోగంతో ఉన్న వాళ్ళే. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. రాకముందే మన బిజినెస్ ఏంటి, కష్టాలు వచ్చిన తర్వాత కాదు, రాకముందే జాగ్రత్త పడడం. ఓకేనా. ఇన్ని రోజులు అంటే తెలియదు, తెలిసిన తర్వాత రాకముందే జాగ్రత్త పడడమే మన బిజినెస్. సో అట్లనే మనకు ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ఈ 4 పిల్లర్స్ లో మొదటి పిల్లర్ ఏంటంటే 30 to 40 మినిట్స్ కంపల్సరీ వాకింగ్, జాగింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఉండాలి. సెకండ్ ఏంటంటే నిద్ర. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నిద్ర వల్ల ఎట్లా ఉంటుంది అంటే, నిద్రలో నేను ఒక బుక్ చదువుతున్నాను,
చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళు నైట్ షిఫ్ట్లు ఉంటే నైట్ షిఫ్ట్లలో జాబ్ చేసి డేలో వచ్చేసి పడుకుంటూ ఉంటారు. సో రకరకాల రోగాలతోటి బాధపడుతుంటారు వాళ్ళు. ఓబేసిటీ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానివ్వండి, వాళ్ళకు రకరకాల వ్యాధులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మీరు పడుకున్నప్పుడు టీ సెల్స్ రిలీజ్ అవుతాయి. టీ సెల్స్ అవి కేవలం నైట్లో మాత్రమే రిలీజ్ అవుతాయి. నైట్లో మాత్రమే రిలీజ్ అయ్యే సెల్స్ టీ సెల్స్. అవి రిలీజ్ కాకపోతే మీ బ్రెయిన్ సరిగా పని చేయదు. వంట చేసుకుంటారేమో కదా, ఇచ్చిరా సో డెఫినెట్ గా మీకు ఒక 6 to 8 అవర్స్ అనేది నిద్ర కంపల్సరీ ఉండాల్సిందే. అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కాదు. 2 గంటలు వండడం, లేవడం, 2 గంటలు ఇన్స్టాల్మెంట్ లో కాదు. సౌండ్ స్లీప్ అంటారు కదా. సౌండ్ అంటే గురకబెట్టి పడుకోవడం కాదు. సౌండ్ స్లీప్ అంటే వన్ స్ట్రెచ్ లో మీకు 6 to 8 అవర్స్ నిద్ర అనేది ఉంటేనే మీ బాడీ అనేది యాక్టివ్ ఉంటుంది, మీ బ్రెయిన్ అనేది యాక్టివ్ ఉంటుంది, టీ సెల్స్ రిలీజ్ అవుతాయి మనకు. థర్డ్ పిల్లర్ వచ్చేసి పాజిటివ్ అటిట్యూడ్. పాజిటివ్ అటిట్యూడ్ ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది మనకు. రకరకాల స్ట్రెస్, మనకు జాబ్లో స్ట్రెస్, బిజినెస్లో స్ట్రెస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి స్ట్రెస్, రకరకాల స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ తోటి కూడా ఏంటంటే చాలా రకాలైన వ్యాధులు వస్తున్నాయి. మనం చాలా రకాల ఆర్టికల్స్ చదువుతుంటాం, చాలా రకాల డాక్టర్స్ నుంచి కూడా వింటుంటాం మనము. సో ఈ పాజిటివ్ అటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ ఫార్చునేట్లీ ఏంటంటే మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రావడం వల్ల రకరకాల పాజిటివ్ స్టేట్మెంట్స్ వింటుంటాము, కొన్ని మోటివేషనల్ స్పీకర్స్ వింటుంటాము, బుక్స్ చదువుతుంటాము. అసలు కొన్ని ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియకుండా చచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. విజయాన్ని సాధించగలరు, యూ కెన్ విన్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, స్కిల్ విత్ పీపుల్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు గాండి. సో ఇట్లా రకరకాల పుస్తకాలు చాలా, అంటే ఎవరైతే బాగా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, ఏ పుస్తకాల ద్వారా అయితే వాళ్ళు మారిరో, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, మీకు రాను రాను ఎప్పుడైతే మీరు లీడర్షిప్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతుంటారో అప్పుడు మీకు తెలుస్తుంటాయి. సో ఇవి 3 పిల్లర్స్. ద ఫోర్త్ పిల్లర్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ బ్యాలెన్స్డ్ డైట్ లో బాబు సార్ నెక్స్ట్ స్లైడ్ చేయండి. బ్యాలెన్స్డ్ డైట్ లో ఏముంటది అంటే మనకు, ఇప్పుడు మీరు చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందు మనం ఏమనుకున్నామంటే మనకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అండ్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ కావాలా మనకు. ఇవి బాగా ఇంపార్టెంట్ మనకు. స్వచ్ఛమైన గాలి కావాలా. కానీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది స్వచ్ఛమైన గాలికి బదులు మనకు అంత కాలుషితమైన గాలి. అందుకే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది మనకు. ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే పొగ కావచ్చు, రకరకాల పొల్యూషన్ అనేది చాలా పీక్స్ లో ఉన్నది ఇప్పుడు మనకు. అట్లనే వాటర్ పొల్యూషన్ కూడా. స్వచ్ఛమైన వాటర్ తాగాల్సిన మనము ఏ నది చూసినా పొల్యూటెడ్ నదే మనది. మనం గంగా నది గురించి వింటుంటాం, శవాలు తేలుతాయి, ఫ్యాక్టరీలో నుంచి రిలీజ్ అయిన వాటర్ కలవడం. సో ఎక్కడ అంటే గంగా నది అనే కాదు, ఎక్కడ మనం స్మాల్ విలేజెస్ తీసుకున్నా కూడా, మన ఎగ్జాంపుల్ మన ట్యాంక్ బండి హైదరాబాద్లో చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆ వాటర్. అక్కడ వెళ్తే ఎంత స్మెల్ వస్తుంది అంటే. సో మనకు వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన మనం తింటుంది మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. సో ఇట్లాంటి దానికి మనం బాగా అలవాటు అయిపోయినాం అన్నట్టు. సో అందుకే మనకు 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 60 సంవత్సరాలకే చనిపోతుండు. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే, బాబు సార్ నెక్స్ట్, మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏందో తెలవాలి మనకు. బ్యాలెన్స్డ్ డైట్ మీకు తెలియకంటే ముందు, ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ లో మీకు ఒక లిస్ట్ ఇవ్వబడ్డది మీకు. ఆ లిస్ట్ ఏంటంటే మీకు బాగా మీరు గమనించి చూస్తే గ్రెయిన్స్ ఉంటాయి మీకు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు, ఓకే, మాంసం, చేప, గుడ్డు అండ్ నూనె, కొవ్వు, పంచదార, ఇట్లా ఇవన్నీ కూడా. ఓకే, మీరు ఆ షీట్లో మీరు గమనిస్తే
మనకు బియ్యం కానీ చపాతి కానీ స్వీట్స్ ఆలుగడ్డ ఇవి తింటే మనకు బాగా ఎక్కువ దొరికేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు తెలవాలి, మనకు ఏం తింటే ఏం దొరుకుతుంది అని తెలవాలి. ఎందుకంటే మనం సప్లిమెంట్స్ డైటరీ తోటి మనం డీల్ చేస్తున్నాం, న్యూట్రిషన్ అడ్వైజర్గా మనము రకరకాల డిసీజెస్ని కూడా డీల్ చేస్తున్నాం. కాబట్టి ఏం తింటే ఏం దొరుకుతుంది అనేది మనకు బేసిక్ ఐడియా ఉండాలి. ఆ బేసిక్ ఐడియా ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్స్ దొరికేది ఇక్కడ మనం రైస్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మీకు రైస్లో చపాతీలో ఆలుగడ్డలో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దొరుకుతాయి మనకు. సెకండ్, మనం ఫ్యాట్ కూడా కావాలా బాడీకి. గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. సరే అది గుడ్డా బ్యాడా తర్వాత మనం వేరే సెషన్స్లలో మాట్లాడుకోవచ్చు. కానీ మనకు ఫ్యాట్ దొరికేది ఎక్కడి నుంచి అంటే నెయ్యి, డాల్డా, నూనె ద్వారా మనకు ఫ్యాట్ దొరుకుతుంది. ఇది ఒక సెట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సెకండ్ సెట్ ఏంటంటే మీకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ వాటర్. సో దీంట్లో మీరు చూస్తే ప్రోటీన్స్ దొరికేది మీకు బాపు సార్ ఒక్క 1 minute చిన్న, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. 1 minute. ఓకే లేట్స్ వెయిట్ సమ్ కాల్ వచ్చినట్టుంది అర్జెంట్ది. సో రబ్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి ఎవరు. గీయద్దు దానిపైన గీయద్దు. రైట్, సారీ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ప్రోటీన్స్ దొరికేది దేంట్లో అంటే మనకు ఎక్కువ పాలు, గుడ్డు, మాంసము అండ్ పప్పులు. దీంట్లో మనకు ప్రోటీన్స్ అధికంగా దొరుకుతాయి. తర్వాత మనకు కావాల్సింది బాడీకి ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ విటమిన్స్, మినరల్స్ మనకు చేపలు, పండ్లు, కూరగాయలు దీని నుంచి ఎక్కువ దొరుకుతుంది. అట్లాగే మన బాడీకి ఫైబర్ కూడా కావాలి. మనం బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుతున్నాం. గాలి, నీరు, మనకు ఎక్సర్సైజ్, దట్ పార్ట్ ఈజ్ ఓకే. నిద్ర, పాజిటివ్ యాటిట్యూడ్, బట్ బ్యాలెన్స్డ్ డైట్, ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్. ఓకే, అట్లనే మనకు ఫైబర్, సలాడ్ కానీ సలాడ్కి సంబంధించిన ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఉంటుంది కొంచెం, అది ప్లస్ మనకు ఒక వాటర్, ఒక 2 నుంచి 3 లీటర్లు వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఖచ్చితంగా 2 నుంచి 3 లీటర్లు. దీన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్గా అంటాం. సో ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పబోయేది ఏంటంటే 13 రకాల విటమిన్స్, 11 మినరల్స్ ఎవ్రీడే కావాలా మన బాడీకి. ఓకే, 13 రకాల విటమిన్స్, 11 మినరల్స్ ఎవ్రీడే మన బాడీకి అవసరం. ఇక్కడ మీకు ఏదైతే డైట్ షీట్లో మీకు కనిపిస్తుందో, ఈ పిరమిడ్లో ఏదైతే మీకు కనిపిస్తుందో, ఇది ఎవ్రీడే తీసుకోవాల్సిన ఫుడ్. మనం ఇది ప్రతిరోజు తీసుకోవాల్సిన. ఎవరు దీన్ని మొత్తం రెడీ చేసేస్తారు? రైట్. సో ఇది ఎవ్రీడే మనం కన్జ్యూమ్ చేయాల్సిన ఫుడ్ ఇది. ఒక నిమిషం, నేను చేస్తూ ఉంటే క్లియర్ చేస్తుంటే చేస్తున్నారు ఎవరాలు. కొంచెం పెయింటర్స్ కూడా జాయిన్ అయ్యారేమో బాబు సార్ మన దాంట్లో. ఓకే, పెయింటింగ్ చేద్దాం తర్వాత చేద్దాం. నేను క్లియర్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆన్ చేస్తున్నారు. సార్ ప్రయోగం చేయకండి, 50 మందికి డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. మీరు మంచి పెయింటరే, మనకు ఫ్యూచర్లో మంచి మీటింగ్లు ఉంటాయి, మీతోటే పోస్టర్ డిజైన్లు చేపిద్దాం. దయచేసి అట్లా చేయకండి. సో ఇది ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్, ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాల్సిన ఫుడ్ ఇది మనకు. అంటే ఎవ్రీడే మనకు కార్బోహైడ్రేట్స్ కావాలా, ఫ్యాట్ కావాలా, ప్రోటీన్స్ కావాలా, విటమిన్స్ కావాలా, మినరల్స్ కావాలా, ఫైబర్ కావాలా, వాటర్ కావాలా. మన డైట్ సిస్టమ్ ఎట్లుంటుందంటే ఒక రైసు కంపల్సరీ, పప్పు, ఒక ఆకుకూరలు. సండే నాన్ వెజ్ తీసుకుంటాం మనం. ఎవ్రీడే పాలు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్రీడే ఎగ్ తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారు? మీరు సెలబ్రిటీస్ వాళ్ళ డైట్ సిస్టమ్ చూస్తే, మీరు విరాట్ కోహ్లీ కానీ, నాగార్జున కానీ, హీరోలు, హీరోయిన్లు, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ డైట్ తీసుకుంటే వాళ్ళకి ఎవ్రీడే 1 time వాళ్ళు ఫిష్ అన్నా, చికెన్ అన్నా, మటన్ అన్నా ఏదో ఒకటి చిన్న బౌల్ అన్న తీసుకుంటారు. మనం ఎట్లా తీసుకుంటాం అంటే తిన్న రోజు 38 తింటాం, తినని రోజు ఏం తినం, వారం రోజులు దానికి ముట్టాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, నాయన నువ్వు ఒక 100 సంవత్సరాలు బతకాలని, బాడీకి కావాల్సిన అన్ని దొరకాలా అంటే నువ్వు ప్రతిరోజు పాలు తీసుకోవాలా, పండ్లు తీసుకోవాలా, ఆకుకూరలు తీసుకోవాలా. పండ్లు ఎప్పుడు తింటాం మనము?
ఎప్పుడు తింటామంటే పండ్లు తినాలంటే ఒక పొద్దు రోజు, అంటే మనకు ఉపవాసం ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉన్న రోజు తింటారు పండ్లు, శివరాత్రి రోజు ఏదో ఫాస్టింగ్ ఉన్న రోజు, లేదా హాస్పిటల్లో పడ్డప్పుడు తింటాం మనం. ఆ హాస్పిటల్లో కూడా ఎవరో మనకు చూడడానికి తీసుకొచ్చేటోళ్ళు తీసుకొస్తారు కదా, అప్పుడు తింటాం అన్నట్టు. ఓకే. ఫ్రూట్స్ అని సారీ సో ఈ ఫ్రూట్స్ అనేది ఏంటంటే ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాల్సింది ఆ పదార్థం. మనకు ఫైబర్ కావాలంటే, విటమిన్స్ మినరల్స్ కావాలంటే ఎవ్రీడే నువ్వు ఒక ఫ్రూట్స్ తీసుకోవాలి. నాకు అశోక్ సార్ చెప్తున్నాడు మొన్న, 6 రకాల ఫ్రూట్స్ కనుక ఎవ్రీడే తింటే క్యాన్సర్ నుంచి దూరం ఉండొచ్చు అన్న అనేసి. హీఈస్ ఎ న్యూట్రిషన్ అడ్వైజర్, ఆయన కోర్స్ కూడా చేసిండు. ఐ థింక్ 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిండు. ఈజ్ ఎ గుడ్ న్యూట్రిషన్ అడ్వైజర్. సో తను చెప్తున్నాడు నాకు 6 రకాల పండ్లు కనుక రోజు కన్జ్యూమ్ చేస్తే జీవితంలో క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు అనేసి. ఫైబర్ కూడా చాలా దొరుకుతుంది మనకు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇవన్నీ తింటాం, కానీ ఎవ్రీడే డైట్లో ఉండదు మనకు. అందుకే ఇది ఏమవుతుందంటే ఒక 30 సంవత్సరాల వరకు యాక్టివ్ ఉన్న బాడీ స్లోగా మనం మన బాడీకి ఇవ్వాల్సిన ఇస్తలేం కదా, మెల్లగా 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 ప్రోటీన్స్ ఇస్తలేం, విటమిన్స్ ఇస్తలేం, మినరల్స్ ఇస్తలేం. 13 రకాల విటమిన్స్, 11 మినరల్స్ ఇవ్వాలని చెప్పినాం కదా, అవన్నీ మనం ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే మెల్లగా 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 ఒక్కొక్క ఆర్గాన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బాబు సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మనకు ఏ ఆర్గాన్కి ఏం పనికిస్తుంది, అసలు ఈ విటమిన్స్ ఏంది, మినరల్స్ ఏంది, ప్రోటీన్ ఏంది, దేనికి ఏం కావాలనేసి మీరు చూస్తే మన అవయవాలు చూడండి, దానికి కావాల్సిన విటమిన్స్ ఏంది. మనకు జుట్టు కోసం, జుట్టు అంటే అందరికి ఇష్టమే కదా. ఈ మధ్య బాగా జుట్టు మీద కూడా చాలా బిజినెస్ జరుగుతుంది మనకు. దానికి ఒక హెయిర్ సెలూన్లు, ఆ విగ్గులు, హెయిర్ ప్లాంటేషన్ 1,00,000-2 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఏం ధనం పోయినా బాధ లేదు, కానీ జుట్టు పోతే మామూలు బాధ ఉండదు. మనం చూస్తూనే ఉంటాం. లేడీస్ కాదు, ముఖ్యంగా జెంట్స్, వాళ్ళకు అంటే ఎవరికైనా జుట్టు ఉంటే బాగుంటుంది. ఈ జుట్టు మనకు బాగుండాలంటే ప్రోటీన్స్ కావాలా. కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ లోపం వల్ల మనకు జుట్టు అనేది రాలుతుంటుంది. విటమిన్ బి కూడా కావాలా మనకు. మన బ్రెయిన్ బాగుండాలంటే మనకు విటమిన్ B6, B12, B9 అండ్ omega-3 ఉంటే మన బ్రెయిన్ అనే ఆర్గాన్ బాగుంటుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, మనకు విటమిన్స్ కావాలా, మినరల్స్ కావాలా, ఇవన్నీ మన బాడీకి కావాలా, ఏ ఆర్గాన్కి ఏం కావాలా, ఇవన్నీ ఎక్కడ పనికిస్తాయి, ఎందుకు అవసరం అనేది. మనకు కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఏ కావాలా, ఇది కొంత తెలుసు మనకు, ఆకుకూరలు తినాలా, విటమిన్ ఏ ఉండాలనేసి. మన పండ్లు కానీ, మనకు బొక్కలు కానీ బాగుండాలా, మన ఎముకలు బాగుండాలంటే కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ విటమిన్ డి అనేది అవసరం అవుతుంది మనకు. ఓకే. మనకు థైరాయిడ్ గ్రంథి కానీ ఇవి బాగుండాలంటే అయోడీను, మనకు విటమిన్ 8, omega-3, మంచి వాటర్ కన్జ్యూమ్ చేస్తే మనకు అది బాగుంటుంది. అట్లనే మనకు లంగ్స్ బాగుండాలంటే విటమిన్ సి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లంగ్స్. ఇవన్నీ మన బాడీలో ఉన్న పార్ట్సే, ఇదేదో ఎక్కడో ఇమేజ్ అనుకోకండి, ఇదంతా మన లోపట ఉన్నది. దీనికి ఏం కావాలా, ఏం తినాలనేది తెలవాలా. ప్రాపర్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ అనే ఒక పదం వాడినాం కదా, ఏ ఆర్గాన్కి ఏం తింటే ఆ ఆర్గాన్ ఆరోగ్యంగా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అట్లనే మన గుండె బాగుండాలంటే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ప్రోటీన్, కోఎంజైమ్ Q10, మనకు omega-3, ఇవన్నీ ఉంటే మన గుండె అనేది బాగుంటుంది. అట్లనే మనకు లివర్ బాగుండాలంటే విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్, ఇవి ఉంటే మనకు మన లివర్ అనేది బాగుంటుంది. మన కిడ్నీలు బాగుండాలంటే విటమిన్ సి కావాలా, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు. ఒక్క ఆర్గాన్ లేదు ఫ్రెండ్స్ మన బాడీలో, రకరకాల ఎన్ని ఆర్గాన్స్ తోటి, కణాలు, కణజాలము, అవయవాలతోటి మన శరీరం నిర్మాణం అవుతుంది. సో వీటన్నిటికీ ఏం కావాలో అది ఇస్తే కదా ఆరోగ్యంగా ఉండేది మనకు. ఓకే. అట్లనే ఐరన్ కావాలా, విటమిన్ కే కావాలా, ఇవన్నీ ప్రతిరోజు మనం అందిస్తున్నామా అనేది పెద్ద ప్రశ్న. రైట్. ఇవన్నీ కావాలా, ఇవి మనం తింటున్నాం, కానీ ఎట్లా తింటున్నాం అంటే అప్పుడు తింటున్నాం. కాబట్టి మనం హాస్పిటల్లో కొన్ని లక్షలు పెట్టడానికి మనకు ఆ హెల్త్ పాలసీలు, ఈ కార్పొరేట్ హాస్పిటల్ బిజినెస్ ఎందుకు ఇంత డెవలప్ అవుతుందంటే ఇది మనం చేసుకున్న పంచాయతీ. ఎందుకంటే మన శరీరం పట్ల మనకు అవగాహన లేదు, ఏం తింటే ఏ ఆర్గాన్ బాగుంటుందో తెలియదు. బట్ లక్కీలీ మనం ఈ బిజినెస్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఏ ఆర్గాన్కి ఏం కావాలా, మన బాడీ సిస్టమ్ ఏందనేది మనం తెలుసుకోవచ్చు.
మీరు నెక్స్ట్ స్లైడ్ లో కనుక చూసినట్టయితే మరి దీనికి ఏంది పరిష్కారం ఏంది అని మనం చూస్తే, మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో 4 పిల్లర్స్ అనేసి: ఎక్సర్సైజ్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ రెస్ట్. ఇవి 3 పెద్ద డబ్బులు అవసరం లేదు. ఎక్సర్సైజ్ కి డబ్బులు అవసరం లేదు, నిద్రకు డబ్బులు అవసరం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి డబ్బులు అవసరం లేదు. కొంత డిసిప్లిన్ ఉంటే ఇది వచ్చేస్తుంది. ఓకే. మరి బ్యాలెన్స్డ్ డైట్ లేక ఏమవుతుందంటే ఇప్పుడు మనకు 2 మార్గాలు ఉంటుంది. ఒకటి ట్రీట్మెంట్ చేసుకోవడం, రెండోది ప్రివెన్షన్ చేసుకోవడం. ముందే తెలుసుకొని, ఈ ఆర్గాన్స్ అయితే అందరికి ఉన్నాయి, ఒకరికి ఉన్నాయి ఒకరికి లేవని కాదు. అందరికి కళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, ఓకే, బ్రెయిన్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, లివర్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉండే ఆర్గాన్స్. సో ఈ ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉండాలంటే 2 మార్గాలు. వాటికి కావలసిన తిండి పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత అది డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళడం, లేదా వాటి గురించి తెలుసుకొని వాటికి కావలసిన ఫుడ్ అందించుకుంటూ మనం దానికి ప్రివెన్షన్ చేసుకోవడం. సో మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రివెన్షన్. మన దగ్గర వెస్టేజ్ లో చాలా మంది, మా దగ్గర మందులు ఉన్నాయి, మందులు లేవు, మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. సహజ ఆహార సప్లిమెంట్స్ అంటారు, ఫుడ్ సప్లిమెంట్స్, న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్. ఈ ఒక్కొక్క ఫుడ్ సప్లిమెంట్స్ మనకు చాలా రకరకాలుగా పనిచేస్తుంది మనకు. సో ఈ సప్లిమెంట్స్ అనేది మనకు ఒక మార్గం. మనం అన్ని రకాల ఫుడ్ మనకున్న ఎకనామిక్ స్టేటస్ కి కావచ్చు, మనకున్న అవేర్నెస్ కి మనం ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గరికి ఒక బిజినెస్ వచ్చింది, దాంట్లో ఉన్న సప్లిమెంట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతుంది. దాన్ని మనం అతి తక్కువ కాస్ట్ లో మనం దానికి మన శరీరానికి అందించే ఒక మార్గం మనకు దొరికింది. సో దాన్ని మనం ఎంత ఎఫెక్టివ్ గా వాడుకుంటే అంత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లో మనం రోజు కొన్ని ప్రోడక్ట్ల గురించి నేర్చుకుంటున్నాం. సో నేను ఈరోజు మీరు నెక్స్ట్ స్లైడ్ లో చూస్తారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏంటంటే స్పైరులినా అనేసి. స్పైరులినా అనేది ఆ, చాలా చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఏవైతే విటమిన్స్, మినరల్స్ గురించి మాట్లాడినానో దాదాపుగా అన్ని కవర్ అయ్యే విధంగా ఉంటుంది ఆ స్పైరులినాలో. ఓకే. ఇది సర్టిఫైడ్ బై జేహెచ్ఎఫ్ఏ. అండ్ దీన్ని ఏం చేశారంటే 1974లో, ఇప్పుడు కాదు, ఇది 1974లోనే వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇది భవిష్యత్తులో ఉత్తమమైన ఆహారం అని ప్రకటించారు. ఎందుకు ఉత్తమమైన ఆహారం అని ప్రకటించారు స్పైరులినా అంటే, ఇది మన దగ్గర దొరుకుతుంది వెస్టీజ్ లో. స్పైరులినా చాలా 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 తక్కువ రేటుకు మీకు దొరికే అమృతం ఇది. నిజంగా దీని గురించి తెలియడం కూడా చాలా లక్కీ. ఇది ఇది ఒక నీటి మొక్క. ఇది స్పైరులినా అనేది ఏంటంటే ఒక నీటి మొక్క ఇది. ఓకే. ఇది 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం, ఎప్పుడు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితమే ఒక గ్రీన్ ఆల్గే రూపాన్ని ఇచ్చింది ఇది. ఇది వాతావరణంలో ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తుంది. సో మనకు అంత అవసరం లేదు, కానీ ఇది ఒక నీటి మొక్క. స్పిరులినా అనేది ఒక మొక్క పేరు, అది నీటిలో పెరుగుతుంది. ఆ మొక్క మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, దీంట్లో ఏం దొరుకుతుంది అనేది మనకు కావాలి. మీరు స్పిరులినా ఒక కేజీ, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది 1 టాబ్లెట్ అనుకుంటారు, ఒక టాబ్లెట్ కాదు. 1 కేజీ స్పిరులినా ఈజ్ ఈక్వల్ టు 1000 కేజీల పండ్లు కూరగాయలతోటి సమానం ఫ్రెండ్స్. ఈ విషయం తెలవాలి మనకు. అంటే ఎట్లా, బరువులో కాదు, దాంట్లో దొరికే పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అని మాట్లాడుకున్నాం కదా మనం. 13 రకాల విటమిన్స్, 11 మినరల్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో మీకు 1000 కేజీలు పండ్లు కూరగాయలలో దొరికే విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా 1 కేజీ స్పిరులినా దొరుకుతుంది. అందుకే ఈ బిజినెస్ ఎంత భూమిలో ఉందంటే, స్పిరులినా రైతులు ఇట్లా ఆర్టిఫిషియల్ గా కూడా పండిస్తున్నారు. వాళ్ళు కొంత చిన్న పౌండ్ లెక్క చేసి మీరు యూట్యూబ్ లో చూస్తే దొరుకుతుంది. ఎందుకంటే బాగా ట్రెండీ ఫుడ్ ఇది. దీంట్లో దొరికినన్ని పోషకాలు దేంట్లో కూడా దొరకవు మీకు. ఏముంటది దీంట్లో అంటే, మనం క్యారెట్స్ తింటాం కదా. క్యారెట్ లో ఏ విటమిన్ దొరుకుతుంది మనకు, అండ్ బీటా కెరోటిన్ అనేది కూడా దొరుకుతుంది మనకు. మీరు స్పిరులినాలో క్యారెట్ల కంటే 25 రేట్ల ఎక్కువ బీటా కెరోటిన్ దొరుకుతుంది స్పిరులినాలో. స్పిరులినాలో మీకు ప్రోటీన్స్ దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది ప్రోటీన్స్ అంటే, స్పిరులినాలో ప్రోటీన్ కంటెంట్ 55 నుంచి 75% వరకు మీకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది.
అండ్ 18 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటారు. 18 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటుంది. మనకి ఏంటంటే దాని వాల్యూ తెలియనప్పుడు చాలా లైట్ తీసుకుంటాం. స్పిరులినా ఒక సప్లిమెంటు మా దగ్గర ఉన్నది, మల్టీవిటమిన్ లాగా శక్తికి పనికిస్తుంది. బట్ దాంట్లో ఏం దొరుకుతుంది, మన శరీరానికి ఏం కావాలా, దాంట్లో ఏం దొరుకుతుంది తెలిస్తే మీరు ఖచ్చితంగా వాడతారు ఇది. ఓకే, అమినో యాసిడ్స్ దొరుకుతాయి దీంట్లో విటమిన్ బి దొరుకుతుంది, విటమిన్ సి దొరుకుతుంది, విటమిన్ ఈ దొరుకుతుంది. అట్లానే స్పిరులినాలో మీకు పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అండ్ స్పినాచ్ కూర అంటాం కదా, బచ్చల కూర అంటాం కదా, దాంట్లో కంటే ఒక 5 రేట్లు ఎక్కువ దీంట్లో ఐరన్ దొరుకుతుంది మీకు ఫ్రెండ్స్. ఐరన్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసిన దాంట్లో మ్యాక్సిమం ఒక 80% ప్రోటీన్స్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అమినో యాసిడ్స్ ఉన్నాయి, కావలసినవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే 4 పిల్లర్స్లో మనము బ్యాలెన్స్డ్ డైట్ అన్నాం కదా. నిజంగా గనక 2 క్యాప్సూల్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మీరు వేసుకుంటే నాకు తెలిసి 60-70% మీ ఆర్గాన్స్ని కాపాడుకోవచ్చు. కేవలం 400 రూపీస్కి 100 క్యాప్సూల్స్ వస్తాయి. 400 రూపాయలు. ఒక్క క్యాప్సూల్ ధర 4 రూపాయలు పడుతుంది. అది చాయ్ తాగితే 10 రూపాయలు పోతుంది. ఒక్క టీ తాగితే ఆరోగ్యం చెడిపోతుంది. ఒక్క స్పిరులినా వేసుకుంటే మీ బాడీలో ఎన్ని ఆర్గాన్స్ మాట్లాడుకున్నాం మనం. ప్రోటీన్ తోటి మనకు జుట్టు బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది, లివర్ బాగుంటుంది, చాలా రకాల బెనిఫిట్స్ మనకు స్పిరులినా దాగి ఉన్నాయి. సో దయచేసి ఈ స్పిరులినాని నెగ్లెక్ట్ చేయకండి. చాలా 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 సూపర్ ప్రోడక్ట్, తక్కువ కాస్ట్కి ఇది. బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు దీంట్లో మనకు దొరుకుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ స్పైరులినా అండ్ బ్యాలెన్స్డ్ డైట్. అది తెలవాలని నా ఉద్దేశం ఈరోజు ట్రైనింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సిస్టమ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఫ్రెండ్స్, వెంకట్ సార్ జాయిన్ అయ్యారా? రైట్. సో థ్యాంక్ యూ. సో మనం ఒక చిన్న కన్వర్జేషన్ రూపంలో సెషన్ చేసుకుందాం ఈరోజు. సో ప్రతి ఒక్కరం మనం బిజినెస్లో ఎవరైతే ఐడి తీసుకున్నారో, ఎవరైతే బిజినెస్ సీరియస్గా చేస్తారో, ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఏంటంటే సక్సెస్ కోసమే. రైట్. ఇది కాదు బాబు సార్, ఇది తర్వాత పెట్టండి. ఎవరైనా సక్సెస్ కావాలనుకుంటారు. ఓకే, డబ్బులు ఎవరికి వద్దు, అందరికీ కావాలా కదా. సో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలా, డబ్బులు కావాలా, మంచి డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ డ్రీమ్స్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరం రకరకాల పనులు చేస్తుంటాం. అందుకే వెస్టీజ్లో ఐడి తీసుకున్నాం, వెస్టీజ్కి మీటింగ్కి వచ్చినాం, వెస్టీజ్లో డ్రీమ్ పెట్టుకున్నాం, అండ్ వెస్టీజ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కూడా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు గెటింగ్ మ్యాడ్ అంటే ఏంది? పిచ్చి. MAD మ్యాడ్, పిచ్చి. ఓకే, అంతే కదా, మ్యాడ్ అంటే పిచ్చే కదా. సో ఈ బుక్ మీద ఒక కవర్ చూడండి. ఈ బుక్ గురించి నేను చాలా సార్లు చెప్పాను. నేను మీకు యూ కెన్ విన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు విజయాన్ని సాధించగలరు. నా ఫేవరెట్ బుక్. చాలా 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 బాగుంటుంది. చిన్న చిన్న కథలు, సక్సెస్కి కావాల్సిన చాలా మంచి స్టోరీస్ ఉంటాయి. సో పెద్ద అక్షరాలలో కాదు కానీ చిన్నగా కింద ఉన్నది చూడండి. విజేతలు వైవిధ్యమైన పనులను చేయరు, వారు పనులను వైవిధ్యంగా చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పనులేం చేయరు, పెద్ద పెద్ద పనులేం చేయరు, చిన్న చిన్న పనులనే చాలా గొప్పగా చేస్తారు అన్నట్టు. మీకు చూడండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా వరల్డ్లో 5% పీపులే బాగా సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు 95% పీపుల్ జస్ట్ యావరేజే ఉంటారు. ఎందుకు ఈ 5% మంది సక్సెస్ఫుల్ ఉంటారంటే, నేను చదివింది చెప్తున్నా, నేను విన్నది చెప్తున్నా, నేను నేర్చుకున్నది చెప్తున్నా. రైట్. వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఫ్రెండ్స్, వాళ్ళు రోజు చేసే పనులు, వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఎట్లుంటది, ఉదయం లేచినప్పుడు ఏం ఆలోచన ఉంటుంది, పడుకునేటప్పుడు ఏం ఆలోచన ఉంటుంది. ఒక పదం వాడిన నేను, గెటింగ్ మ్యాడ్ అనేసి. ఓకేనా.
ఈ ఫెయిల్యూర్ పర్సన్ బిహేవియర్కి, ఫెయిల్యూర్ అనను, యావరేజ్ పీపుల్ బిహేవియర్కి, సక్సెస్ఫుల్ పీపుల్ బిహేవియర్కి చిన్న తేడాలు ఉంటుంది. వాళ్ళ లైఫ్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. నేను ఉదయాన్నే 8 గంటలకు లేవ్వాలా అని యావరేజ్ పర్సన్ కోరుకుంటే, నేను ఉదయాన్నే 5 గంటలకు లేవ్వాలని వాడు కండిషన్ పెట్టుకుంటాడు. ఎవరు? సక్సెస్ఫుల్ పర్సన్. ఉదయాన్నే లేస్తే ఏమైతుంది, సక్సెస్ అవుతామా అని అనేటోడు ఒకడు దాన్ని, అంటే ఒక స్టేట్మెంట్ చదివినాను అన్నట్టు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఏ పనులైతే యావరేజ్ పీపుల్ చెయ్యరో ఆ పనుల్ని సక్సెస్ఫుల్ పీపుల్ చేస్తారంట. ఇప్పుడు మనం కూడా అంటుంటాం కదా, మీటింగ్ కంటే ఏముంటది, వస్తే మీటింగ్లో ఏముంటది, చెప్పిందే చెప్తారు కదా, అదే ఉంటది కదా, నాకేమైనా తెలియదా. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ పోతాడు అంటే వీళ్ళు చెయ్యని పనులు వాళ్ళు చేస్తారు. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ చేసే పనులు వీళ్ళు చెయ్యరు, అందుకే వీళ్ళు యావరేజ్గా ఉంటారు. సో ఏంటంటే, చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్కి ఒక కండిషన్ ఇచ్చుకుంటారు అన్నట్టు. ఏం కండిషన్ ఇచ్చుకుంటారంటే, పడుకునేటప్పుడే డిసైడ్ అవుతాడు వాడు, నేను మార్నింగ్ 5 o'clockకి లేవాలా, నాకు జూమ్ ఉంటుంది. ఈ యావరేజ్ పర్సన్ ఏం కండిషన్ ఇచ్చుకుంటాడంటే, చూద్దాం, మెలకు వస్తే లేద్దాం, లేస్తే జూమ్లోకి పోదాం. హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ కండిషన్ టు ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎట్లాంటిదంటే, మనం ఏదన్నా ఏం కండిషన్ ఇస్తే అదే ఇస్తుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్లో మనకి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్లు ఉంటాయి కదా, మీరు ఏం ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ రూపంలో మీకు బయటికి వస్తుంది. ఈ బ్రెయిన్ కూడా ఏంటంటే, మీరు ఏం ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ రూపంలో బయటికి వస్తుంది మనకు. సో వాళ్ళకి సక్సెస్ఫుల్ పర్సన్కి అన్సక్సెస్ఫుల్ పర్సన్కి తేడా ఏంటంటే, వాళ్ళ డైలీ రొటీన్సే. మీకు కూడా ఐడియా నథింగ్ ఉంటుంది. ఎల్స్. మీరు ఆడుతుంది కానీ ఇక్కడ ప్లాన్ చేయాలి, దానికంటే రొటీన్ ఉంటుంది కదా. సో వాళ్ళకు వీళ్ళకి తేడా ఏంటంటే, వాళ్ళ డైలీ రొటీన్సే. గొప్ప గొప్ప పనులేం చేయరు. ఇప్పుడు మీరు తీసుకోండి, క్రికెటర్స్ తీసుకోండి, సినీ స్టార్స్ తీసుకోండి, వాళ్ళు తీసుకునే ఫుడ్ సిస్టమేటిక్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీడే జిమ్కి వెళ్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకు బాడీ షేప్ లేకపోతే ఎవరు హీరోగా చూడరు. క్రికెటర్ చూడండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఈవెన్ బ్యాటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిని వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే బాగా తట్టెడు తిని, బిర్యానీ తిని పోతే క్రీజ్లో బ్యాటింగ్ చేస్తే ఉరికొస్తుందా? పరిగెత్తలేరు వాళ్ళు. సో ఒక పద్ధతి ప్రకారమే ఉండాలి. ఎవరైతే డిసిప్లిన్గా బ్రెయిన్కి కండిషన్ ఇస్తూ వాళ్ళు డైలీ రొటీన్స్ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకుపోతారో వాళ్ళే బాగా సక్సెస్ఫుల్గా కనిపిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు అనుకోండి, నేను సీఎంని, పొద్దున 10 గంటలకు లేస్తా. ఒక్క 10 రోజులు అట్లా చేసిండనుకో, ఎవడో ఒకడు కుర్చీ లాక్కొని వేరేడు సీఎం అవుతాడు. నరేంద్ర మోడీ ఉన్నాడు, నేను పిఎంని, నేను లేవా. వీళ్ళు చేసేటి ఏముంటుంది అంటే, చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. మనది ఎట్లుంటుంది అంటే, దబిడి దిబిడి ఉంటుంది మొత్తం. ఈరోజు 6 గంటలకు లేస్తాం, రేపు 4 గంటలకు లేస్తాం, మళ్ళీ 3 గంటలకు లేస్తాం, తర్వాత 7 గంటలకు లేస్తాం, 8 గంటలకు లేస్తాం. బ్రెయిన్కి కండిషన్ లేదు, పాడు లేదు, మొత్తం అన్సిస్టమేటిక్ లైఫే. వాళ్ళు పడుకునేటప్పుడే రేపు చేసే కార్యక్రమాల గురించి వాళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. వెంకట్ సార్ ఉన్నారా మీరు? వెంకట్ సార్, ఇప్పుడు మీరు రేపు చెయ్యబోయే ప్లాన్ ఏమన్నా ఉన్నదా మీ దగ్గర? రేపు లేదు, నాకు సాటర్డే ప్లాన్ ఉంది, సండే ప్లాన్ ఉంది. సండే ప్లాన్ ఉంది, సాటర్డే ప్లాన్ ఉంది. అంటే రేపు ఎవరిని కలవట్లేదు మీరు? రేపు ఎవరిని అపాయింట్మెంట్ లేదు, కానీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిరా? అపాయింట్మెంట్ కోసం ఈరోజు ట్రై చేసిన కానీ అవ్వలేదు. అవ్వలేదు. ఓకే ఓకే, ప్రయత్నం అయితే చేసిరు. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు ఈరోజు జూమ్కి వచ్చారా సార్? మార్నింగ్ రాలేదు నేను. రాలేదా? నిన్న వచ్చిర్రా? నిన్న కూడా రాలేదు. మొన్న వచ్చిర్రా? రాలేదు. అంటే నెలలో ఎన్ని రోజులు వచ్చిర్రు సార్ మీరు? అంటే నేను అంటే మార్నింగ్ 1 month మొత్తంలో నాకు తెలిసి ఒక 4-5 అటెండ్ అయి ఉంటా. అంటే మార్నింగ్ జూమ్ సెషన్లు.
మార్నింగ్ జిమ్ సెషన్లో. ఓకే ఓకే. అంటే ఈవినింగ్ 30 days వస్తారా నెలకు? అది కూడా ఒక 25 వరకు వస్తా. 20-25 ఓకే ఓకే. 20 నైస్ వరకు. నైస్ నెంబర్. ఇప్పుడు సేమ్ మీ లెక్కనే రేవంత్ రెడ్డి చేసిండు అనుకోండి వెంకట్ సార్. ఒక 5 రోజులే నెలకు ఆఫీస్కి వచ్చిండు, సీఎంఓ ఆఫీస్కో, ఏమైతుంది? ఇంకొకరు కుర్చీ ఎక్కి కూర్చుంటారు, అంతేనా? 100%. అంటే మీరు పడుకునేటప్పుడు మీ బ్రెయిన్కి ఏమన్నా కండిషన్ ఇస్తారా? అంటే రేపు పొద్దున లేవాలా అని ఇస్తారా, మేల్కో వస్తే చూద్దామని ఇస్తారా? అంటే ఎట్లుంటది ఆలోచన? అంటే 2 పనులను మార్నింగ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. స్కూల్ కోసం, పిల్లల స్కూల్ లేదు కోసం లేదు 6 నా ప్రశ్న అది కాదు, మీ ఎక్స్ప్లెనేషన్ వద్దు. మీరు పడుకునేటప్పుడు ఏమన్నా అనుకుంటారా, నాకు పొద్దున జూమ్ ఉంటది, నేను లేవాలా, జూమ్కి వెళ్ళాలా అని ఏమన్నా అనుకుంటారా? అట్లా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? చూడాలి అని ఏం ఆలోచన రాదు. రాదు కదా, మంచిగా పండుకోవాలనిపిస్తుంది అంతే. ప్లేన్ ఉంటది అన్నట్టు ఆలోచన. లేనుంటది. సో నేను ఎందుకు వెంకట్ సార్ని అడిగిన అంటే, వెంకట్ సార్ అయితే చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్తాడు కాబట్టి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, మనము ఏ రోజైతే పడుకుంటున్నామో ఆ రోజు వరకే నీ నెక్స్ట్ డే ప్లాన్ అనేది షెడ్యూల్ కావాలా. ఇక్కడ ప్లానింగ్ అనేది లేదు మనకు, మనం ప్లానింగ్ లో ఫెయిల్ అవుతున్నాం. నెక్స్ట్ డే అపాయింట్మెంట్ లేదు, ఎవరిని కలుస్తున్నామో తెలియదు, పొద్దున లేచిన తర్వాత ఎప్పుడు లేస్తాం, 7కో 8కో లేస్తారు, అంతేనా సార్? వెంకట్ సార్ ఎప్పుడు లేస్తారు మీరు? 7 జూమ్ కి 6:30కి. వస్తలేరంటే 7. లేదు 6:30కి లేస్తా. జూమ్ క్లోజ్ కాగానే లేస్తారు అన్నట్టు. వెరీ నైస్. సో అట్లా 6:30కి లేవంగానే మన డైలీ యాక్టివిటీస్ లోనే బిజీగా ఉంటాం మనం. అదే మీరు 5కో 5:30కో, మనకు ఇందాక మాట్లాడుకున్నాం కదా, మన శరీరానికి ఏమేమి కావాలా, మంచి నిద్ర కావాలా, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలా, ఓకే, మనకు బ్యాలెన్స్డ్ డైట్ కావాలా, ఎక్సర్సైజ్ కావాలా. మంచి నిద్ర కావాలంటే 8 గంటల వరకు పండుడు కాదు, ఒక 6 అవర్స్ ఎనఫ్. మీరు 11కి వన్నా కూడా 5 అవర్స్ 6 అవర్స్ అవుతుంది, 10కి వంటే 7 అవర్స్ అవుతుంది. బట్ మనం ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే, మన డైలీ రొటీన్లో కండిషన్ ఇస్తలేం మన బ్రెయిన్కి. నేను మార్నింగ్ జూమ్కి లేవాలా, 5 o'clockకి లేవాలా అనేసి మీరు పడుకునేటప్పుడే అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆటోమేటిక్ మీకు మేలుకు వస్తుంది. అయితే చూద్దాం, అయితే అవుతుంది, మేలుకు వస్తే చూద్దాం, ప్లాన్ బుక్ అయితే చూద్దాం, నాకు ఎవరన్నా కలిస్తే చూద్దాం, మీటింగ్ వచ్చినప్పుడు చూద్దాం, ఇది కాదు. ప్రతిరోజు డైలీ యాక్షన్ ప్లాన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక హైలైట్ కొటేషన్ చదివిన నేను ఈరోజు. మనం బిజినెస్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అనుకుంటాం, నాకు కూడా అనిపిస్తుంది, నెలకు 5 లక్షలు ఎట్లన్నా వెస్టీజ్లో కొట్టాలా నేను, ఎందుకంటే నాకు మార్కెట్లో ₹1,00,000 వరకు రేట్ ఉంది, నేను దీంట్లో ఇది బీట్ చేయాలంటే నెలకు 5 లక్షలు కొట్టాలా. ఇది నా 5 years ప్లాన్. వెరీ నైస్. దాని తర్వాత ఏముంటుంది అంటే, సంవత్సరం ప్లాన్ కూడా ఉంటుంది మన దగ్గర, సంవత్సరంలో 1,00,000 కొట్టాలా. వెరీ నైస్, ఇది కూడా వెరీ నైసే. దాని తర్వాత ఈ నెలలో నేను ఇన్ని పీవీలు రావాలా, నాకు ఎల్ఓబి రావాలా, 2 డైరెక్టర్ కావాలా, గోల్డ్ డైరెక్టరో సిల్వర్ డైరెక్టరో, 2,000 పీవీలు, 2,600 పీవీలు చేసి నేను టీమ్ బిల్డింగ్ బోనస్ కొట్టాలా. ఇది మంత్లీ గోల్. 5 years గోల్ ఉంది మన దగ్గర, 1 year గోల్ ఉంది, మంత్లీ గోల్ ఉంది. బట్ ఈ రోజు గోల్ లేదు, ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. డైలీ ఎప్పుడైతే నువ్వు డే మీద ఫోకస్ చేస్తావో అప్పుడు నీకు కదా బిగ్ హిట్ అయ్యేది. ఓకే, సో ఇక్కడ నిద్ర లేవడం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను మీకు. పడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు పంటేనే కదా పొద్దున లేచేది. నెక్స్ట్ డే ఎవరిని కలుస్తున్నావు అనేది ఈ రోజు నీ దగ్గర ప్లాన్ లేకపోతే, నెక్స్ట్ డే నువ్వు ఏం యాక్టివిటీ చేస్తున్నావు ఈ రోజు ప్లాన్ లేకపోతే, కార్ ఎక్కడ వస్తుంది, 1,00,000 ఎక్కడ వస్తుంది, 5 లక్షలు ఎక్కడ వస్తుంది, డ్రీమ్ హౌస్ ఎక్కడ వస్తుంది, ఫారెన్ ట్రిప్ ఎక్కడ వస్తుంది. డైలీ యాక్షన్ ప్లాన్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం మనం అందరం. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు అంటే, ఒక క్రికెటర్ ఉన్నాడు, వాడికి టార్గెట్ ఉంటుంది, రేపు పొద్దున ఉదయం లేవంగానే నెట్ ప్రాక్టీస్కి పోవాలా. నువ్వు స్టార్ క్రికెటర్గా, డమ్మీ క్రికెటర్గా, కొత్తోడుగా, పాతోడుగా 5 గంటలకు గ్రౌండ్లో ఉండాలంటే ఉండాలా, లేకుంటే బీసీసీఐ పనిష్మెంట్ ఇస్తుంది, టీంలోకి వెళ్ళి బయట పడేస్తుంది తీసి.
సినీ యాక్టర్స్ కి ఒక సినిమా తీస్తున్నామంటే ఇగో ఇది నీ గెటప్, నువ్వు ఇట్లా కనిపించాలా, నీకు బాడీ బిల్డింగ్, నీ 6 ప్యాక్ ఇట్లా ఉండాలంటే ఆ 6 ప్యాక్ చేస్తేనే ఆ సినిమాల వాడికి అవకాశం. మనకు టార్గెట్ లేదు, బాస్ లేదు, ఎవ్వరు లేడు, ఇష్టం వచ్చినట్టు. మన బాలకృష్ణది ఒక డైలాగ్ ఉంటది కదా, దబిడి దిబిడి అనేసి, అవు ఆ రూపంలో పోతుంది. అయితే చూద్దాం, చూస్తా, రేపు చూస్తా, ఎవరినన్నా కలుస్తా, ఎవడన్నా కలవకపోతాడా. ప్లానింగ్ లో ఫెయిల్ అవుతున్నాం ఫ్రెండ్స్, మనం ప్లానింగ్ లో చాలా చాలా ఫెయిల్ అవుతున్నాం. జూమ్ మీటింగ్ 1000 మంది వస్తారు, 600 700 మంది వస్తున్నారు. పడుకునేటప్పుడు నీ బ్రెయిన్ కి ఎవరో అప్లైన్ ఫోన్ చేయాలా నీకు జూమ్ మీటింగ్ కోసం? నువ్వు కదా మారాలా. మారాల్సింది ఎవరో కాదు ఫ్రెండ్స్, ఇప్పుడున్న బ్రెయిన్ తోటి, ఇప్పుడు నీకున్న అలవాట్లతోటి నువ్వు సక్సెస్ కాలేవు. ఈ డైలాగ్ గుర్తు పెట్టుకోండి. నిజంగా మీ అలవాట్లు బాగా ఉంటే ఈ పాటికే మీరు హైలీ సక్సెస్ఫుల్ లెవెల్లో ఉండేవారు. మేము వచ్చి మీ దగ్గరికి ప్లాన్ కూడా చెప్పేటోళ్ళం కాదు. మన అలవాట్లు బాగాలేవు కాబట్టి, మనం ఇంకా సక్సెస్ ని టచ్ చేయలేదు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను అదే యాటిట్యూడ్ తోటి ఉంటా, నా మాట తీరే ఇంత, నేను ఇదే విధంగా చేస్తా, నేను మారను అంటే సక్సెస్ రాదు. నువ్వు మారాలి, నీ మాట మారాలి, నీ బిహేవియర్ మారాలి, నువ్వు పడుకునే టైం మారాలి, నువ్వు లేచే టైం మారాలి, నీ దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. రేపు ఎవరిని కలుస్తున్నాం, సండే రోజు ఎవరిని కలుస్తున్నాం, ఈ మంత్ గోల్ ఏంది, మంత్ గోల్ కాదు, డైలీ యాక్షన్ ప్లాన్ మీద ఫోకస్ పెట్టండి. డైలీ రేపు నీ ప్లాన్ ఏంది, ఎవరిని కలవబోతున్నావు, ఎన్ని ప్లాన్లు చెప్పబోతున్నావు, హోమ్ మీటింగ్ చేయబోతున్నావా. లేచిన తర్వాత ఫోన్ గెలుకుతాం మనం, లేచి ఇట్లా చూస్తాం ఎవరికి ఫోన్ చేయాలా. నువ్వు ఫోన్ చేసేంత వరకు వాడు పొలంలోనే ఉంటాడు, ఆఫీస్లోనే ఉంటాడు, ఏదైనా పని మీద వేరే ఊర్లోనే ఉంటాడు. ఫోన్ చేసినా సార్ వాడు లేనే లేడంట, ఏం చేయాలి ఇక, ఎటు పోలే, ఈరోజు ఇంటికాడనే ఉన్నాయి. ఇక ఎప్పుడు చేసినావు సార్, ఈ రోజు కదా చేయాలా, రేపు కలిసేవాడిని. పొద్దున లేచి నువ్వు లేస్తావే 7 గంటలకు, నువ్వు ఫోన్ చేసే టైంకి నీ కోసం వెయిట్ చేస్తుంటాడు. వాడికి ఏమైనా కలబడ్డదా, నారదుడు వచ్చి చెప్పిండా ఈరోజు త్యాగరాజు వచ్చి నీకు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పబోతుండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇంటికాడనే ఉండు మిత్రమా అనేసి. అపాయింట్మెంట్ నువ్వు కదా ముందు తీసుకోవాలా, నువ్వు ఏమైనా చెప్తే కదా వాడు నీ కోసం వెయిట్ చేసేది. లేచి చేసినా సార్, 2 3కి చేసినా కానీ ఎవ్వరు కూడా అందుబాటులో లేరుగా, ఏం చేయాలో తెలియక ఇంటికాడనే ఉన్నా. మారాల, ఈ యాటిట్యూడ్ పనికి రాదు, ఈ బిహేవియర్ పనికి రాదు, ఈ అలవాట్లు పనికి రావు. మన అలవాట్లు మారాల. మార్నింగ్ దగ్గర నుంచి, నిద్ర లేవడం దగ్గర నుంచి పడుకునేంత వరకు, నువ్వు పడుకునేటప్పుడు నీ బ్రెయిన్ కి 3 రోజులే ఈ ఫ్రెండ్స్ కండిషన్, 3 డేసే, 4th డే ఆటోమేటిక్ గా లేచి కూర్చుంటావు. 3 రోజులు ప్రాక్టీస్ చేసి చూడు, నేను మార్నింగ్ లేస్తా అనేసి. 3 రోజులు అపాయింట్మెంట్స్ బుక్ చేసి చూడు నువ్వు. 3 డేస్ కంటిన్యూగా బుక్ చేసి 4th డే పిచ్చి లేస్తుంది, అయ్యో ఈ రోజు నేను ఎటు పోలేదు అనేసి. మొత్తం అన్సిస్టమేటిక్ లైఫ్. అందుకే 95% లో ఉన్నాం మనం, 5% సక్సెస్ వైపు లేము. ఎవరైతే 5% సక్సెస్ వైపు ఉన్నారో వాళ్ళంతా పెయిన్ ని తీసుకున్న వాళ్ళే. దూరం దూరం వెళ్ళి ప్లాన్లు చెప్పిన వాళ్ళు, నిద్ర లేక, తిండి లేక, ఎంతో దూరం ట్రావెల్ చేసి వాళ్ళు ప్లాన్లు చెప్పిన వాళ్ళు. బాబు సార్ అది స్క్రీన్ మీద పెట్టరా, ఇంకొక స్లైడ్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలని ఉంటది, అచీవ్ కావాలని ఉంటది, దాని బెనిఫిట్స్ రివార్డ్స్ తీసుకోవాలని ఉంటది. కానీ ఎవ్వరు కూడా దానికి ఆ పెయిన్ ని తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఓకే, సో మ్యాడ్ అంటే పిచ్చి కాదు, మ్యాసివ్ యాక్షన్ ప్లాన్, మ్యాసివ్ యాక్షన్ ప్లాన్. సో ఇది ఒక బుక్ లో నుంచి సేకరించిన, నేను చాలా బాగా నచ్చింది నాకు. సో ఇక్కడ ఏంటంటే, డూ ద రైట్ థింగ్స్, డూ ద రైట్ థింగ్స్ అండ్ డూ దెమ్ ఫాస్ట్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావడానికి ఫార్ములా ఏంటంటే, బీయింగ్ ఫాస్ట్ అండ్ అన్స్టాపబుల్. ఫాస్ట్ అండ్ అన్స్టాపబుల్. ఏం చేయాలి, ఫాస్ట్ గా చేయాల్సిన పని ఏంటంటే, షో ద మోర్ ప్లాన్స్,
ఓకే, షో ద మోర్ ప్లాన్స్. ఇవి 6 యాక్షన్ ప్లాన్స్ అనేసి ఇచ్చారు మనకు. అవి ఏంటంటే షో ద మోర్ ప్లాన్స్. ప్లాన్లు చెప్తేనే కదా ముందుకెళ్ళేది. ఎన్ని ప్లాన్లు ఎక్కువ చెప్తే అంత సక్సెస్, ఎన్ని ప్లాన్లు ఎక్కువ చెప్తే అంత సక్సెస్. ప్లాన్ చెప్పకుండా మనము ఇంటికాడనే కూర్చుంటే టీమ్ ఎట్లా బిల్ట్ అవుతుంది, టర్న్ ఓవర్ ఎట్లా వస్తుంది. సో ఆ 6 ఫార్ములాస్ ఏంటంటే షోయింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ప్లాన్స్. సెకండ్ ఏంటంటే క్లోజ్ మోర్ సేల్స్, అంటే షేర్ ద ప్రొడక్ట్. ఓకే, మనం ప్లాన్ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఒకటి కస్టమర్ అన్న అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ అయిన అవుతాడు. డెఫినెట్గా ఈ రెండే జరుగుతుంది. ఎక్కడన్నా ఒక్కడు అది గాను ఇది గాను అంటాడు, వాడు మనకంటే మ్యాడ్ ఉంటాడు. మనమే మ్యాడ్ అంటే మనకంటే మ్యాడ్ ఉంటాడు. సో అది మనకు అవసరం లేదు. ఖచ్చితంగా మనం ప్లాన్ చెప్పినప్పుడు కస్టమర్ అన్న అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ అన్న అవుతాడు. సో సేల్స్ క్లోజింగ్ రావాలా మనకు. మా టీంలో నందిపేట లక్ష్మమ్మ చాలా మంచిగా చేస్తారు సేల్స్ క్లోజింగ్. వాళ్ళు కథం కూర్చున్నారంటే డెమో చేసేస్తారు. డెమో చేయంగానే బ్యాగ్లో స్టాక్ ఉంటుంది. మేడం ఎప్పుడు స్టాక్ మెయింటైన్ చేస్తారు. ఆ స్టాక్ తీసేసి ముందు పెట్టేస్తారు, ఇట్లా జమ చేస్తూనే ఉంటుంది. ఇగో ఇది పేస్ట్, ఇది తీసుకో, ఇది వాడు. ఇగో ఇది హెయిర్ ఆయిల్, ఇది తీసుకో వాడు. ఇగో ఇది షాంపూ, ఇది తీసుకో వాడు అనేసి ఇట్లా కుప్పని వేస్తుంటది. ఇగో దీనికి ఇంత అయితే, దీనికి ఇంత అయితే, దీనికి ఇంత అవుతుంది, ఇవి తీసుకో, డబ్బులు ఇచ్చేయి నాకు. ఖతం. ఆ క్లోజింగ్ రావాలా. మనకి ఎంత మోమాటం ఉంటదంటే ప్లాన్ చెప్పేసి డెమో చేసేసి వస్తాం మనం, కానీ ఈ ప్రొడక్ట్ వాడు అని చెప్పడానికి ధైర్యం సరిపోదు. మనం ఏమో ఫీల్ అవుతాం. మనం ఏం ఫీల్ అవుతాం అంటే, ఒకటి షేమ్ ఫీల్ అవుతాం, సిగ్గు, లేదా భయం అన్న, లేదా ఇగో అన్న ఉంటది. ఏముంటది, నేను అమ్మాలనా, ఆడే వచ్చి తీసుకుంటాడు, ఐడి వేసి ఇస్తా, షాప్ చూపిస్తా. నాయన నువ్వు ఐడి వేసిన తర్వాత వాడికి టైం దొరికి షాప్కి రావడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది. వస్తాడు. ఆ లోపు ఎవడన్నా నెగిటివ్ కలిగిందానికే అట్నుంచి అటే పోతాడు. అదే నువ్వు స్పాట్లో డెమో చేసి ప్రొడక్ట్స్ ఇచ్చేసినావు అనుకో, కనీసం ప్రొడక్ట్ వాడి నచ్చి నీ బిజినెస్లోకి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సేల్స్ క్లోజ్ కావాలంటే నీ దగ్గర స్టాక్ ఉండాలా. ప్లాన్ చెప్పాలంటే నీకు ప్లాన్ రావాలా. అప్లైన్ వచ్చినప్పుడే ప్లాన్, మీటింగ్లలోనే ప్లాన్ అంటే బిజినెస్ చాలా స్లో అవుతుంది. 6 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో క్రౌన్ డైరెక్టర్ అవుతాం, అప్పుడు వస్తుంది 1,00,000. నో ప్రాబ్లం అట్లా వచ్చినా కూడా, కానీ అప్పుడు వస్తే ఏం లాభం. ఓకే, స్పీడ్గా ఎదగాలంటే స్పీడ్గా నేర్చుకోవాలి. లెర్న్ మోర్ అండ్ ఫాస్టర్. ప్రొడక్ట్ రాదు నేర్చుకో, ప్లాన్ రాదు నేర్చుకో, మీ టీం మీటింగ్ చేసుడు రాదు నేర్చుకో, హోమ్ మీటింగ్ చేసుడు రాదు నేర్చుకో. ఎంత తొందర నేర్చుకుంటే అంత తొందరగా సక్సెస్ అవుతావు. ఎంత డిపెండ్ అయితే అంత డిపెండ్ అవుతావు. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎక్కడ నేర్చుకోవాలా? అప్లైన్ దగ్గర నేర్చుకో, మీటింగ్లలో నేర్చుకో, యూట్యూబ్లో నేర్చుకో. కంపెనీ ఎన్నో ట్రైనింగ్ చేస్తుంది మనకు, ప్రొడక్ట్ ట్రైనింగ్, బ్యూటీ ట్రైనింగ్, అగ్రి ట్రైనింగ్, విఐపి ట్రైనింగ్, విఎల్సి ట్రైనింగ్. వెస్టీజ్లో ఇది లేదన్నది ఏం లేనే లేదు. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నేర్పియడానికి మేనేజ్మెంట్, కంపెనీ ట్రైనర్స్, అప్లైన్ లీడర్స్ ఎవరైనా ఉన్నారు నేర్చుకోవడానికి. నీకు ఎంత స్పీడ్గా, ఎంత ఆకలి ఉన్నది, ఎంత స్పీడ్గా సక్సెస్ కావాలనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అంటే నేను చూస్తున్న ఈ మధ్య జరుగుతున్న మీటింగ్లలో, అంటే ముఖ్యంగా మన ఎంఎస్ఆర్ సార్ది, ఎంఎస్ఆర్ అసోసియేషన్ వాళ్ళది ఒకటే రోజు 3 మీటింగ్లు ఉంటాయి వాళ్ళది. మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంపల్లి ఒకటే రోజు కొట్టేస్తాడు. ఇప్పుడు మనకు 14th నిజామాబాద్ కూడా వస్తున్నాడు. నిజామాబాద్, కామారెడ్డి ఒకటే రోజు మీటింగ్. గెట్ మోర్ పీపుల్ టు ద ఈవెంట్స్. మీటింగ్లకు ఎంత ఎక్కువ మందిని తీసుకెళ్తే అంత తొందరగా సక్సెస్ అవుతావు. ఎందుకంటే ఈ బిజినెస్ ఇంత పెద్దదని మనం ఒక పేపర్ మీద మనం చూపించలేము, మనం 1-to-1లో చూపించలేము. ఎప్పుడైతే తను మీటింగ్కి వస్తాడో, మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ సక్సెస్ఫుల్ లీడర్ని చూస్తాడు, ఆ క్రౌడ్ని చూస్తాడు. ఎందుకంటే మనకు మునిగేటప్పుడు కూడా ఒకడు తోడు ఉండాలనే నేచర్ మన ఇండియన్స్ది. ఓకేనా? ఓహో నేను ఒక్కడినే కాదు, ఇంతమంది ఉన్నారు, మస్తు జనాలు ఉన్నదని వాడి సబ్ కాన్షియస్ మైండ్లో ఒకటి ఫీడ్ అవుతుంది. మీటింగ్స్ ఉన్నప్పుడల్లా ఎక్కువ మందిని తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా. ఎందుకంటే మొత్తం నంబర్ గేమే ఇదంతా. పీవీలు నంబరే, టర్న్ ఓవర్ నంబరే, మీకు వచ్చే చెక్ నంబరే,
మీ టీమ్ సైజ్ నంబరే నెట్వర్క్ మార్కెటింగ్ లో మొత్తం నంబర్ గేమే ఉంటది. ఎంత ఎక్కువ నంబర్స్ నేను మీటింగ్ కి తీసుకెళ్తే అంత తొందరగా సక్సెస్ అవుతావు. మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్, ఈ మీటింగ్ కి 2 వచ్చారంటే నెక్స్ట్ మీటింగ్ కి 5 కావాలి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ కి 10 మంది కావాలి. 10 నుంచి 15 కావాలి. మనకి ఎట్లుంటది అంటే అవే మొక్కలు ఎన్నిసార్లు అన్న మీటింగ్ పెట్టు, వచ్చినోళ్ళే వస్తారు, వచ్చినోళ్ళే వస్తారు, వచ్చినోళ్ళే వస్తారు. ఎందుకు వస్తారంటే ఏం జరుగుతుంది అంటే నువ్వు కొత్త ప్లాన్లు చెప్పట్లేదు దొరా. వారం రోజులు మండే ఒక ప్లాన్, ట్యూస్డే ఒక ప్లాన్, వెడ్నెస్డే ఒక ప్లాన్, థర్స్డే ఒక ప్లాన్, ఫ్రైడే ఒక ప్లాన్, సాటర్డే ఒక ప్లాన్ చెప్తే 5 ప్లాన్లు చెప్తే 5 ఇన్వైట్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు రారా మీటింగ్కి? కొత్త వాళ్ళు కనిపిస్తలేరంటే మనం ప్లాన్లు చెప్పట్లేదు, ఫీల్డ్కి వెళ్ళట్లేదు, డైలీ యాక్షన్ ప్లాన్ లేదు అన్నట్టు మనకు. అదే 5 అదే 10 మంది మళ్ళా మీటింగ్ లో వాళ్ళే రిపీటెడ్ గా కనిపిస్తున్నారంటే కొత్త వాళ్ళు రావట్లేదు అంటే నీ ఆర్గనైజేషన్ ఎక్కడ గ్రోత్ అవుతున్నట్టు, నీ టీం ఎక్కడ గ్రోత్ అవుతున్నట్టు. అంటే నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళి ప్లాన్లు చెప్పట్లేదు అని అర్థం. సరే ఒక వీక్ రాలేదు, నేను చెప్తా ఒక లెక్క. ఒక 1 వీక్ లో 5 ప్లాన్లు చేసినావు, ఆ 5 మీటింగ్ ని పిలువు. రెండో వారంలో మళ్ళీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మళ్ళీ 5 ప్లాన్లు చెప్పు. ఆ 5 మందిని వీలు, ఈ 5 మందిని వీలు, 10 మందిలో ఇద్దరు రారా? మూడో వారంలో మళ్ళా ఒక 1, 2, 3, 4, 5, 6 ప్లాన్లు చెప్పు. మళ్ళా సండే రోజు మీటింగ్ కి వీలు. ఆ 5 వీలు, మధ్యలో 5 వీళ్ళు 5, 15 మందిని మీటింగ్ కి వీలు. 3, 4 రారా? మంత్ ఎండింగ్ కల్లా 20 ప్లాన్లు అయితే 20 మందిని పిలిస్తే 4, 5 మీటింగ్ కి రారా? అట్లా నెక్స్ట్ మంత్ లో ఇంకొక 20 ప్లాన్లు అయితే వాళ్ళని పిలు. ఇట్లా పిలిస్తే నీకు కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తారు కదా, నీకు అవే ఫేస్లు కనిపిస్తున్నాయి అంటే కొత్త యాక్టివిటీస్ జరగట్లేవు అని అర్థం. తెలిసిపోతుంది కానీ ఏం అనలేం. మీ బాస్ కాదు కదా మేము అప్లైన్లు అనేటోళ్ళం. ఇక్కడ బాసిజం ఉంటే ఒక మొత్తం అద్దిగా నేను పంతులు కదా, తెలుస్తుంటది అప్లైన్ కి. కానీ ఏం చేస్తాం, అయినా మంచిగా స్మైల్ ఇస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వాల. ఓకే సార్ మీరు చేయగలరు, మళ్ళీ చేయండి, మళ్ళీ కొత్త ప్లాన్లు చేయండి, హోమ్ మీటింగ్లు చేయండి, గోల్ పెట్టుకోండి. తెలుస్తుంటది ఇది ఏం చేస్తలేడురా నాయన అని తెలుస్తుంటది. బట్ అట్లుంటది ముచ్చట, డీజే టిల్లు లెక్క తెలిసినా ఏం చేయలేమన్నట్టు. నువ్వు ప్లాన్ చెప్తున్నావో చెప్తలేదో తెలుస్తుంది అప్లైన్కి. మా బాస్ సక్సెస్ కావాలని వచ్చిన మారాలా, మనం మారాలా, మన మైండ్ మారాలా, మన ఆలోచన మారాలా, మన మాట తీరు మారాలా, మనది మనం ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలా, మార్నింగ్ పొద్దున్నే లేచి ప్లాన్లకు వెళ్ళాలా. ఓకే. అండ్ 5th వచ్చేసి క్రియేట్ మోర్ లీడర్స్. బాబు సార్ నా వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, క్లియర్. క్రియేట్ మోర్ లీడర్స్ అంటే మనకు వచ్చిన వాళ్ళని ఏంటంటే మనలాగానే లీడర్ లాగా తయారు చేసి వాళ్ళు కూడా ఫీల్డ్ లో ఉండేటట్టు చేస్తే మనకు టీం అనేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది. అండ్ 6th చాలా 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 ఇంపార్టెంట్ ఇది, ప్రాస్పెక్ట్ మోర్ పీపుల్. ఎందుకంటే మన లిస్ట్ ఎవరికన్నా లిస్ట్ ఫినిష్ అవుతుంది. మనం ఉన్న కాంటాక్ట్ లోకి వెళ్ళి చాలా తక్కువ మంది వస్తారు మన ఆర్గనైజేషన్. మళ్ళా మనకు ఆర్గనైజేషన్ పెరగాలంటే ఖచ్చితంగా నీ లిస్ట్ అనేది పెరుగుతూ ఉండాలి. లిస్ట్ అంటే కొత్త కొత్త వ్యక్తుల్ని మీరు పరిచయం చేసుకుంటూనే ఉండాలి. కొత్త కొత్త వ్యక్తుల్ని మీ లిస్ట్కి యాడ్, వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి, మీ లిస్ట్కి యాడ్ చేస్తూనే ఉండాలి. మీరు జనాలతోటి మాట్లాడకుండా 145 కోట్ల జనాభా ఉన్నారు, 5 కోట్ల మంది వెస్టీజ్లు ఉన్నారు, 140 కోట్ల మంది ఉన్నారు. మీరు ఒక ట్రైన్ ఎక్కితే 100 మందిని కలవచ్చు, బస్సు ఎక్కితే జ్యోతి మేడం ఉంటారు మన ఆర్గనైజేషన్లో కామారెడ్డి. ఏ బస్సు దొరికితే ఆ బస్సులో ఎక్కడం, కథం పరిచయం చేసుకోవడం, ప్లాన్ చెప్పడం, ఎట్లన్నా చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మిమ్మల్ని ఆపేది ఏంటంటే భయం, సిగ్గు. ఆ భయంతో డబ్బులు రావు, సిగ్గుతోటి డబ్బులు రావు. ఏమైతుంది నువ్వు మాట్లాడకపోతే? వాడి మానాన వాడు పోతాడు, వాడి జిందగీ వాడికి ఉంటుంది. నువ్వు ఏమైనా ప్లాన్ చెప్తే కదా నీ దగ్గర ఈ అవకాశం ఉన్నదని చెప్తే కదా ఎదుటోడు ఎస్ అని అంటాడు, నో అని ఉంటాడు. వెస్టీజ్ ప్లాన్ నాకు ఎందుకు చెప్పినావు అని పట్ట ఏమైనా కొడతాడా? కొట్టాడు కదా. మాట్లాడండి ఫ్రెండ్స్, మాట్లాడకపోతే డబ్బులు రావు. మాట్లాడాల. సిగ్గు భయం ఏమొద్దు. మనం ఏం గంజాయి అమ్మట్లేదు, డ్రగ్స్ అమ్మట్లేదు, ప్రాపర్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, మంచి రైతుకు సంబంధించిన ప్రొడక్ట్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇండియన్ ప్రైస్కే మనం ఇస్తున్నామంటే చాలా గర్వంగా మనం చెప్పొచ్చు. ఎవరికైనా మాట్లాడడం నేర్చుకోండి. 6వది చాలా ఇంపార్టెంట్,
ప్రతిరోజు మీ లిస్ట్ అనేది పెరుగుతూనే పోతుండాలా. మీ జీవితంలోకి కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు వస్తూనే ఉండాలా. అప్పుడే మీకు గ్రోత్ కనిపిస్తుంది. ఎవరికైనా కూడా ఈ లిస్ట్ కొన్ని రోజుల తర్వాత ఎండింగ్ లాగానే కనిపిస్తుంది, ఎండ్ అయినట్టే కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద 6 ఫార్ములాస్ ఫర్ ఫాస్ట్ గ్రోయింగ్ టీమ్ బిల్డింగ్ కోసం. షో మోర్ ప్లాన్స్. షో ద ప్లాన్ అని లేడు, షో మోర్ ప్లాన్స్ అన్నాడు. ఓకే, నువ్వు ఎంత స్పీడ్గా ప్లాన్లు చెప్తే అంత స్పీడ్గా గ్రో అవుతావు. క్లోజ్ మోర్ సేల్స్. ప్రతిదీ మోరే ఉంది చూడండి అక్కడ. లెర్న్ మోర్. గ్రో అయితే లేదు అంటే మనం ఏదో ఎక్కడ ల్యాకింగ్ ఉన్నాం. లెర్న్ మోర్, గెట్ మోర్ పీపుల్ టు ద ఈవెంట్స్ అండ్ క్రియేట్ మోర్ లీడర్స్ అండ్ ప్రాస్పెక్ట్ మోర్ పీపుల్. ఓకే, సో దీస్ ఆర్ ద 6 ఫార్ములాస్. సో నేను చెప్పేది ఒకటే, డైలీ రొటీన్ మార్చండి. ఇప్పుడున్న అలవాట్లతోటి మనం సక్సెస్ అవుతలేమంటే ఖచ్చితంగా మన అలవాట్లు మారాలా. ఖచ్చితంగా మీకున్న అలవాట్లను మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేవడం, పడుకోకంటే ముందే రేపటి ప్లాన్ మన దగ్గర ఉండడం, రేపు ఎవరిని కలవబోతున్నాం అనేది ఒక ప్రణాళిక ఉండడం, ఒక ప్లాన్ ఉండడం, ప్రతిదీ డైలీ రొటీన్ని మార్చండి. మనం సక్సెస్ వైపు అడుగులేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్ బాపు సార్. ఓకే, రైట్ సార్, సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. అందరికీ విన్నారు. అందరి మనసులో నిండిపోయింది అనుకుంటున్నా. సో ఏం చేయాలనేది, సో ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన బాడీని ఎట్లా కాపాడుకోవాలి, మన బాడీని కాపాడుకోవడానికి లక్షణాలు ఏముండాలి, సో మరి ఆ బాడీని మనం బయట తిరగడానికి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఈ బిజినెస్లో ఎక్స్పర్ట్గా మనం అమౌంట్ అనేది తీసుకోవాలంటే ఏమేమి రొటీన్ వర్క్ చేయాలి. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్, మంచి టాపిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. సో ఈ క్లాస్ పైన సో రీడర్స్ ఒకరొకరుగా మీకు నచ్చింది లేదా మీరు చేయాల్సింది ఏదైనా చెప్పండి. మనం ముందుగా రెడీగా ఉంటారు సార్. అయితే ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, వెల్కమ్ సార్. పరమేశ్వర్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాపు సార్. గుడ్ మార్నింగ్ త్యాగరాజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. నైస్. అంటే అసలు దీన్ని ఎలా చెప్పాలంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారు ప్రతి ఒక్కరికి. వెరీ సింపుల్ అండ్ యూస్ఫుల్ మెసేజ్ అనమాట. ఇది మెసేజ్ అంటే ట్రైనింగ్, ఒక యూస్ఫుల్ ట్రైనింగ్. ప్రతి ఒక్కరికి అది అందుబాటులోనే ఉంటది కానీ దాన్ని అందుకోలేకపోతుంటాం. ఆ పద్ధతిలో చాలా చాలా విషయాల్లో మనము ఎదుగుతలేమని చెప్పేసి బాధపడుతున్న ప్రతి ఒక్కరు, నాతో పాటు అందరం కూడా, అంటే టీం బిల్డ్ అవుతలేదు, టీం వస్తలేదు అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు అద్భుతమైనటువంటి మెసేజ్ సార్. సూపర్ మెసేజ్ ఇచ్చారు. అసలు దీన్ని గనక ఫాలో అయితే సక్సెస్ అనేది మన కళ్ళ ముందరనే కనిపిస్తే మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ని మార్చుకోవాలి మనం మార్చుకోవాల్సినటువంటి యాటిట్యూడ్ ఏదైతే పాజిటివ్ యాటిట్యూడ్ అన్నారు చూడండి. 4 పిల్లర్స్ చాలా సూపర్. అవి ఆ 4 పిల్లర్స్ లో పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ లో ఇవన్నీ కూడా మనకు వస్తాయి. లాస్ట్ కి నేను ఎక్కువ టైం తీసుకోను. 6 పాయింట్స్ ఏదైతే చెప్పారో, షో మోర్ ప్లాన్స్, తర్వాత క్లోజ్ మోర్ సేల్స్ అని చెప్పేసి, లర్న్ మోర్ అండ్ ఫాస్టర్ అని, గెట్ మోర్ పీపుల్ టు ఈవెంట్స్ అని, క్రియేట్ మోర్ లీడర్స్, ప్రాస్పెక్ట్ మోర్ పీపుల్ అని, చాలా అద్భుతమైన పాయింట్స్. అది ఒక్కొక్క దానికి అమూల్యమైనటువంటి అర్థాలు, అమూల్యమైనటువంటి బూస్టర్ ఇస్తాయి మనకు ఎస్పెషల్లీ నెట్వర్క్ లో పనిచేసే వాళ్ళకు బూస్టర్ ఇస్తాయి. మనము బిఫోర్ అంటే రేపు పోవాలనుకుంటే ఈ రోజు మనం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి మనం ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి ప్లాన్ చెప్పాలనేది కూడా ఒక డిసైడ్ చేసుకొని చెప్పడం అనేది సూపర్ సార్. మంచి ఆణిముత్యాలు లాంటి ఒక 6 సూత్రాలు చెప్పారు, అందరికీ ఉపయోగపడేటివి. బ్యూటిఫుల్ సెషన్, బాగుంది సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు బాపు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఇంకెవరైనా సో మంచి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన పాయింట్స్ షేర్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సూపర్ సెషన్ చెప్పిండు.
మనం సక్సెస్ కాకపోవడానికి కారణం రేపటి ప్లాన్ లేకపోవడం, ఇష్టం వచ్చినప్పుడు ఇంటాం అనడం, జూములకు రమ్మంటే రాకపోవడం, ఇవన్నీ మంచి మంచి అంశాలు. ఇలా ఈ జూమ్ ఇన్నోళ్ళు మాత్రం రేపు వస్తుంది ఖచ్చితంగా లేస్తారు. కాకపోతే రమ్మంటే కూడా ఇవాళ వాళ్ళు రాలేదు జూమ్లకి. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో రియల్ ఫ్రెండ్స్, సో మాక్సిమం రేపటి నుంచి నేను అనుకుంటున్నా దీంట్లో 54 మెంబర్స్ ఉండే మాక్సిమం ఒక 15 మెంబర్స్ అన్నా రేపటి ప్లాను, రేపటి జూము 100% ఉంటారని కోరుకుంటున్నా. సో రైట్ సార్ తిరుపతి సార్. రైట్. రాధా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ తారా సార్. సూపర్ సెషన్ సార్. నిజంగా కూడా సార్ చెప్పినట్టుగా అరటిపండు తోలొలిసి నోట్లో పెట్టినట్టుగా ఒక్క దాని గురించి కాదు. సో ఒక హెల్త్ పరంగా స్పిరులినా గురించి కూడా చాలా క్లియర్గా స్క్రీన్ పైన చూపించారు. నిజంగా చాలా మందికి అర్థం అవ్వట్లేదు ఒక క్యాప్సిల్ విలువ ఏంటనేది అర్థం అవ్వట్లేదు. ఫుడ్ సప్లిమెంట్ అంటే చాలా మంది ఎన్నో రకాల మనకు క్వశ్చన్స్ వేస్తున్నారు, కానీ అది వాడి చూసి దాని రిజల్ట్ ఏంటనేది తెలుసుకుందామని ప్రయత్నించట్లేరు. ఎందుకంటే నెగిటివ్కి తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి. సూపర్ సార్. ఓవరాల్గా ఆల్ రౌండర్ కవర్ చేశారు. నిజంగా కూడా మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే మార్పు అనేది లేకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది రాదు. మనం బిఫోర్ వి స్టేజ్, ఆఫ్టర్ వి స్టేజ్ అలాగే ఉన్నాం అనుకో సక్సెస్ రాదు, ఇన్కమ్ రాదు. మనం ఎన్ని ఇయర్స్ అయినా మన ఐడియా అలాగే ఉంటుంది, మనం అలాగే ఉంటాం. సో ఇదైతే ఖచ్చితంగా చాలా మందికి అర్థం అవ్వట్లేదు. మనం వర్క్ చేయట్లేదు కాబట్టి ఇన్కమ్ రావట్లేదు దీంట్లో. సూపర్ సార్. ఇంకొకటి మార్నింగ్ జూమ్కి ఎంతో మందికి కాల్స్ చేస్తున్నాం 5 o'clock నుంచే. బట్ ఎవ్వరు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైతారంటే 6:30 కామెంట్స్ చేసేటప్పుడు మీటింగ్ ఎండింగ్కి అప్పుడు జాయిన్ అవుతున్నారు. సో యాక్చువల్గా మనకు యోగా స్టార్ట్ అవ్వడమే 5:30 అట్లా అవుతుంది. సో 5:30 కూడా ఒక 2-3 టైమ్స్ కాల్ చేసినా లేవట్లేరు. బట్ లీడర్స్ యోగా అనేది నిజంగా మెడిటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 5 days 1 month కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో సార్ ఎంత మంచిగా చెప్తారా. నిజంగా కూడా మెడిటేషన్ కనెక్ట్ అయితే ఈ సిస్టంలో సక్సెస్ అయినట్టే మనందరం కూడా. సో మనం మార్నింగ్ నిద్ర లేవడం అనేది నిజంగా పెద్ద గగనం. బట్ దాన్ని సాక్రిఫైస్ చేయగలిగితే సక్సెస్ మన చేతిలోనే ఉంటుంది. సో ఎందుకంటే దానివల్ల మనకి యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. సో సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మెడిటేషన్ కనెక్ట్ అవుతారు. వాళ్ళ నిద్ర అనేది సాక్రిఫైస్ చేస్తారు. సో ఏదో ఒక మార్పు అనేది ఉండాలి. ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా ప్లానింగ్ లేకుండా ఒక రోజు 4 గంటలకు, ఒక రోజు 6 గంటలకు, ఒక రోజు 3 గంటలకు అన్నట్టుగా. సో మనం ఏం చేస్తున్నాము, ఏ టైంకు లేస్తున్నాము, ఏ టైంకు పడుకుంటున్నాము అని మనకే ఒక క్లారిటీ ఉండదు. సో మనకు ఒక ప్లానింగ్ అనేది లేకపోతే నిజంగా సక్సెస్ అనేది రాదు. సూపర్ సార్. చాలా మంచి మంచి విషయాలు షేర్ చేశారు నిజంగా కూడా. సో ఈ సెషన్ ద్వారా కొంతమంది అయినా మారుతారని, వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మారకపోతే ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి. రైట్ లీడర్స్. సో జూమ్కి ఎట్లా వస్తున్నాం, ఎట్లాగో నేర్చుకుంటున్నాం, ఏదో ఒకటి వింటున్నాం. సో దాన్ని విన్నదాన్ని 50% అన్న లైఫ్లో అమలు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నది నేను చాలాసార్లు తేరాసార్లు చెప్తాను, మనం ఈరోజు అనుభవిస్తున్న స్థితి మనం 5 years కింద చేసుకున్న ప్లాన్. 5 years కింద మనం అయితే ఏం ప్లాన్ చేసుకున్నామో లైఫ్లో ఆ ప్లాన్లోనే మనం ఇవాళ ఉన్నాం. సో నెక్స్ట్ కమింగ్ 5 yearsలో ఎట్లుండాలనేది ఇప్పుడు ఈ రోజు నుంచి డిసైడ్ చేసుకోకపోతే నెక్స్ట్ 5 years వచ్చినా కూడా మనం ఇట్లనే ఉన్నామంటే ఈ ప్లానింగ్లో మనం ఫెయిల్ అవుతున్నాం అన్నట్టు. రైట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకెవరైనా మాట్లాడండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. మేడం గుడ్ మార్నింగ్. సూపర్ సెషన్ త్యాగరాజు గారు. ఆల్ పాయింట్స్ కవర్ చేశారు. బాడీ ఏంటి, బాడీ సిస్టమ్ ఏంటి, ఏం కావాలి, బాడీకి ఏమి ఇవ్వాలి, వీడికి వస్తే నీకు ఏం దొరుకుతుంది, నీ హెల్త్ ఏం దొరుకుతుంది, నీ వెల్త్ ఏం దొరుకుతుంది. నీకు హెల్త్ ఏం దొరుకుతుంది, వెల్త్ ఏం దొరుకుతుంది, ఇవి దొరకాలంటే నీకు ఏం ప్లాన్ కావాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి,
చాలా చాలా బాగా చెప్పారు. నిజంగా ఈరోజు మనసు పెట్టి వింటే మాత్రం రేపటి మన జూమ్‌కి 150 మంది రావాల్సిందే. లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని బతిమలాడతాడా, కాళ్ళు మొక్కుతాడా, బుదరకిస్తాడా, బెదిరిస్తాడా, ఏమన్నా చేయన్నా నువ్వు వస్తావా రావా? నా కోసం నువ్వు రావాలంటాడా? రాగానే ఒక్కరన్నా కనీసం ఈ పార్టిసిపెంట్‌లో మనోడొచ్చిండా లేదా అని ఇక్కడ సెర్చ్‌ల కొట్టి చూసుకోండి. మీరు మార్నింగ్ జూముల్లో, నైట్ జూముల్లో రాలేదు అంటే రావాలి. సరి అయిన లీడర్‌షిప్ అంటే మనం అలారం పెట్టుకొని కరెక్ట్‌గా 8 కంటే 5-8కే వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇది టైమ్ బీయింగ్ నడిచేది. మీటింగ్ నేను పెడతానొస్తే, ఇంకోరు పెడతానొస్తే మెల్లగా కమ్మగా తిని ఇంట్లోకెళ్ళి లేచి 1 గంట, 1:30కైతే పనులు చేసుకొనొస్తాం. అదే ప్రొద్దున్నే తిరుపతి వెళ్దాం 6:00 ట్రైన్ ఉందంటే వెళ్ళరా? 7:00కి ట్రైన్‌కి వెళ్ళాలంటే వెళ్ళరా ఫ్యామిలీతో? మార్నింగ్ 9:00 మీటింగ్ ఎందుకు పెట్టుకోరు? 10:00 ఎందుకు పెట్టుకోం? లీడర్స్ రెడీగా లేరు. కమ్మగా టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, కడుపు నిండా మెల్లిగా బయటకు రావాలి. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. సాక్రిఫైస్ ఏమంటారంటే కొంత వదులుకుంటేనే కొంత సాధిస్తారు. వదులుకోకుండా సాధించడం అనేది సాధ్యమే కాదు. ఈ పాయింట్ నీడుందో లేదో కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. మా బాబుకి ఇంటర్మీడియట్‌లో దాదాపుగా అన్ని ఔట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. ఒక కెమిస్ట్రీలో 2 మార్కులు తక్కువొచ్చినాయి. ఆ 2 మార్కుల కోసము 75కు 73 వచ్చినాయి. ఆ 2 మార్కుల కోసము మ్యాథ్స్‌లో 2 మార్క్స్ తగ్గింది. మళ్ళీ రాసి తెచ్చుకున్నాడు. అది సెకండరీ ఇష్యూ. కె ఆయనకేంటంటే కెమిస్ట్రీ నాకు రాదు అని ఒక ఫీలింగ్. రాదు అని ఫీలింగ్ చేసి ఏం చేసిండు తెలుసునా? ఈరోజు ఎగ్జామ్‌కి పోయొచ్చినంక నైట్ నీళ్లు పెట్టుకొని కూర్చున్నాడట. ఎప్పుడు ఆకలైతే అప్పుడు నీళ్ళు తాగడం. ఎప్పుడు ఆకలైతే అప్పుడు నీళ్ళు తాగడం. రేపొద్దున లేచి కూర్చొని నైట్ కొంచెం పడుకున్నాడంట. రేపొద్దున నీళ్లు పెట్టుకొని కూర్చొని రేపు డే మొత్తం, రేపు నైట్ మొత్తం వాటర్ మీదనే ఉండి ఎల్లుండి పొద్దున ఎగ్జామ్‌కి పోయేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయమన్నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ స్కిప్ చేసి అవి తింటే బాడీలో ఎనర్జీ వచ్చేస్తది. ఫుడ్డొచ్చేస్తది. ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడానికి నా ఎనర్జీ ఖర్చయితది. ఎనర్జీ మొత్తం నేను ఉంచుకుంటే నా చదువుకు పనికొస్తదని ఫోకస్ చేసి చదువుకొని పొద్దున నేను బస్ ఎక్కుతున్నారా? నన్ను బస్సు దిగేటప్పుడు లేపండ్రా అని ఫ్రెండ్స్‌కి చెప్పి, బస్ దిగినాక అక్కడ వేడి వేడి 2 ఇడ్లీలు తిని రోడ్డు మా కాలేజ్ పక్కన పోయి ఎగ్జామ్ రాసి 75కి 75 తెచ్చుకున్నాడు. దట్ ఈస్ తపన. చెప్పి ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్తే ఒక మదర్‌గా నేను చాలా బాధపడ్డా. ఉపవాసం ఉన్నాడే నా కొడుకు. ఉపవాసమే కనిపించింది. కానీ వాని ఆకలి మార్కుల మీదుంది. మీ ఆకలి ఎక్కడుంది? మన ఆకలి ఎక్కడుంది? నిజమైన ఆకలి ఉంటే ప్లానింగ్ ఉంటది. నేను నైట్ ఎన్ని గంటలకు వచ్చానో తెలుసా? ఒక ప్లాన్ చేసుకొని 9:30కి 8:45కి నా ప్లాన్ అయిపోయింది. 8:50కి ఒక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌కి ఫోన్ చేశా. ఆల్రెడీ పెట్టుకున్నా. మేడం మాకిప్పుడు ఇది నడుస్తుంది. ఆడిట్ నడుస్తుంది మేడం. మాకైతే 2-3 మంత్స్ నడుస్తది ఆడిట్. రాత్రి 9కి వెళ్తున్నా మేడం అన్నది. ఓకే మేడం 9:00కి నేను రెడీ. ఆ రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేక విలువట్లేదంటే నేను రెడీ. మీ హస్బెండ్ రెడీ ఉంటే చెప్పండి అని చెప్తే ఆయనకి అర్థం కాలేదు. 9:15కి నేను ఆమెకి చాటింగ్ చేసి ఆయనకు ఆ రోజు బిజీగా ఉంది అంటే వదిలేసుకొని వచ్చిన ప్లాన్. ఎందుకంటే నాకు ఆకలుంది. చేసుకోవాలనే తపనుంది. త్యాగరాజు గారు చెప్పిన ప్రతి వర్డ్‌లో ఆకలి కనిపిస్తుంది. రేపటి ప్లాన్ కాదు. రేపు నేను ఎక్కడికెళ్ళాలి? ఎల్లారెడ్డి ఎళ్ళాలి. పోతూ పోతూ నర్సాపూర్ చూసుకోవాలి. ఇక్కడేంటి వీళ్ళది రామాయంపేటు. కుదిరితే రాము వాళ్ళ లీడర్‌షిప్‌ని మాట్లాడాలి. ఇక్కడ లీడర్‌షిప్ చేసుకోవాలి. తర్వాత సాటర్‌డే సంగారెడ్డి ఎళ్ళాలి. మహబూబ్ నగర్ ఎళ్ళాలి. సండే సంగారెడ్డి ఎళ్ళాలి. మండే కరీంనగర్ పెట్టుకున్నా.
ట్యూస్డే అంటే పర్సనల్ మీటింగ్స్ పెట్టుకున్నా, ట్యూస్డే మళ్ళీ 3 o'clockకి రెగ్యులర్ సెషన్ ఉంది, మళ్ళీ అక్కడికి కొంతమంది ప్లానింగ్స్ ఉన్నాయి. అంటే ఒక 4-5 డేస్ తర్వాత ప్లానింగ్ ఉంది. నాకు బుధవారం ఏం ప్లాన్ లేదు కదా, రేపు ఎల్లుండి నేను ఎవరితో పని చేయాలని కాల్స్ చేసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున నేను 7కే ప్లాన్ చేసుకొని వెళ్ళి పోతూ పోతూ రోడ్డు మీదనే ఉన్నది కాబట్టి ఒక కోరుట్ల, ఒక మెట్పల్లి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక్కొక్కరి దగ్గర కలుసుకుంటా పోయినా అనుకోండి, నాకు వర్కౌట్ అవుతుందా లేదా? సో ఇది సూపర్ సెషన్. ఇవాళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా, ముందస్తు ప్లాన్ లేకుండా 101% సక్సెస్ ఎట్లా వస్తుంది మనకి? ఈరోజు ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారు, ఆ బిల్డింగ్ మీకు ప్లానే లేదు, మేస్త్రి వచ్చి ఏం కడతాడు చెప్పండి? మీ బుర్రలో మీకంటూ ఒక ప్లాన్ ఉంటే, ఆ ప్లాన్ మీరు పేపర్ మీద గీస్తే అది ఫిజికల్ రూపంలోకి వస్తుంది. ముందు మన సాఫ్ట్వేర్లో ఒక పిక్చర్ ఉండాలి, అది ఒరిజినల్ పిక్చర్కి వస్తుంది. సో ఒకటి మనకన్నా తెలిసి ఉండాలి. మనకు ఐడియాస్ రాకపోతే మన అప్లై ముందు కూర్చోవాలి. మేడం నాకు ఇంత చెక్కు కావాలి, నా చెక్ ఎందుకు పెరుగుతలేదు, నేను ఎక్కడ పని చేయాలి? మీ స్ట్రక్చర్ ఓపెన్ చేసుకొని మీరు డ్రీమ్ బిల్డింగ్ చేసుకోవడానికి లీడర్ ఎప్పుడు దొరుకుతప్పుడు కూర్చోండి, కూర్చొని అడిగి తెలుసుకొని ప్లాన్ చేసుకోండి. సక్సెస్ డజంట్ కమ్స్ టు యూ, యూ గో టు ఇట్. నీ ఇంటికి సక్సెస్ పరిగెత్తుకుంటాదు. సక్సెస్ ఎక్కడుందో నువ్వు నేనే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇంకొక పాయింట్, న్యూట్రిషన్ కవర్ అయింది, దానికి సరిపడా సప్లిమెంట్ ఏముందో కవర్ అయింది. థర్డ్, ఫ్రీగా ముందుగా ప్లాన్ చేసుకోవాలి, కవర్ అయింది. ప్లాన్ ఆఫ్ యాక్షన్, నీకు ఎట్లా నిద్ర పడుతుంది? నువ్వు ఒక బిజినెస్ లో ఉన్నావు, 3 ఏళ్ళు ఉన్న అదే లైన్ లో ఉంటావా, అదే ప్లాన్ లో ఉంటావా? ఎవ్రీ మంత్ మనల్ని మనమే బీట్ చేయాలి. ఎవరినో మనం బీట్ చేయాల్సిన అక్కర్లేదు, మనల్ని మనమే బీట్ చేసుకోవాలి. ఆలోచించండి. ఇది రేపటి ప్లాన్, ఎల్లుండి ప్లాన్ ఎల్లుండి. ఆలోచన చేయండి, ధైర్యం చేయండి, మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఐ ఆమ్ ఏ మాస్టర్ పీస్ ఇన్ దిస్ ఎర్త్, నేను గొప్ప వ్యక్తి అవ్వాలనుకుంటున్నా అని మిమ్మల్ని మీరు నమ్మితే, ఇంత మీకు మోటివేట్ చేసే వాళ్ళు, ఇంత ట్రైనర్స్ ఈ వెస్టేజ్ మినహాయించి ఏ కంపెనీలో ఉండరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం సక్సెస్ కాకపోతే ఇంకెక్కడ సక్సెస్ కాలేం. ఎవరండి ఇంత బాగా మనకు చెప్పగలిగేది? బ్యూటిఫుల్ సెషన్ అండి త్యాగరాజు గారు, సూపర్ సెషన్, ఆల్ ది బెస్ట్. షార్ట్ స్పాన్ లో మీరు అనుకున్న లెవెల్కి ఎదగాలని, మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్క లీడర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో దిగాలని ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి దొరికింది, మేడం నేను ఎల్లుండి వస్తున్నా అని చెప్పండి, సార్ నేను ఎల్లుండి వస్తున్నా అని చెప్పండి, తమ్ముడు నేను ఎల్లుండి వస్తున్నా అని చెప్పండి. రావన్నా అని అడగండి, వచ్చి నువ్వు ఒక 3-4 మెంబర్స్ ని కూర్చుండబెట్టు, ఒక 4-5 మెంబర్స్ ని కలుస్తాను, ఈ రోజు మొత్తం నీకే అనండి. ఆ వ్యక్తితో తిరగండి, 5-6 ప్లాన్లు చేయండి, పొద్దున్న 6 గంటలకల్లా అక్కడ ఉన్నట్టు వెళ్ళండి. మీ ఊర్లో ఏ ఫస్ట్ బస్సు ఉంటే ఆ ఫస్ట్ బస్ ఎక్కండి, వెళ్ళిపోండి. సక్సెస్ అయిన వాళ్ళందరూ బస్సుల్లో ట్రైన్లలో పడుకో రకాలు ఉంటది. ప్రొడక్టివిటీ టైం, అన్ప్రొడక్టివిటీ టైం, నైట్ 9 to 5 అన్ప్రొడక్టివిటీ టైం, మార్నింగ్ 7 to ఈవినింగ్ 9 వరకు ప్రొడక్టివిటీ టైం. నువ్వు పని చేస్తే పని జరిగే పని అది. కాబట్టి ప్రొడక్టివిటీ టైంని మిస్ చేసుకొని అన్ప్రొడక్టివ్గా మార్చుకోకండి. మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఈరోజు సెషన్ కరెక్ట్గా వింటే, ఇలా మాట్లాడుతుంటే అలా జారిపోతున్నారు, వాళ్ళ జీవితం ఎట్లా పైకి వస్తుంది? 45 నుంచి 37కి వెళ్ళారు, 8 మెంబర్స్ జారుకున్నారు, వాళ్ళ లైఫ్ ఎక్కడ గ్రోత్ వస్తుంది చెప్పండి? వినడానికే ఓపిక లేదు,
చెయ్యడానికి వాళ్ళ దగ్గర ఏం ఓపిక ఉంది? ఎలా సక్సెస్ అవుతారు? ఎలా ముందుకొస్తారు? జీవితం ఎట్లా మారుతది? గొప్ప పిల్లలకి గొప్ప లైఫ్ ఎట్లా ఇస్తారు? మీరు గొప్ప కార్‌లో ఎప్పుడు తిరుగుతారు? గొప్ప ఇన్‌కమ్ ఎప్పుడు సాధిస్తారు? ఈరోజు నేను ఇంటర్మీడియేట్ కొడుకుని మొన్న రీసెంట్‌గా ఒక లైన్‌లో ప్లాన్ ఇస్తే ఆమె ఒకటే అంటుంది, మేడం అందరి ఇంటింటికి ఐడీలు ఉన్నాయి మేడం అని. మీరు ఇంకొక ఏడాది తర్వాత ఇంటింటికి తిరిగినా మీకు ఐడీలు దొరకయి. మీరు ఇంకా లేట్ చేశారంటే పర్మనెంట్‌గా లాస్ అయిపోతాం. సో ఎక్కడెక్కడైతే లేవో అక్కడక్కడ టైం పెట్టుకోండి. నిద్ర కోసం చూడకండి, పని కోసం చూడకండి. రాత్రి నేను పొద్దున ఏం డ్రెస్ ఏసుకోవాలో తీసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే రాత్రి నాకు టైం ఉంటది. పొద్దున్న లేస్తే టైం ఉండదు. పొరపాటున ఇటో అటో పనులు చేసే క్రమంలో. కాబట్టి ప్రిపేర్‌గా ఉండండి. సాధించండి. మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి. ఒక 1,00,000 తీసుకోవాలనే డ్రీమ్ ఎవరున్నారో వాళ్ళు మీ డ్రీమ్‌తో ఉండండి. ప్లాన్స్ డైలీ 3 ప్లాన్స్ చెప్పండి. సక్సెస్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. రైట్. ఓకే మేడం. తప్పకుండా మీరు చెప్పిన విధంగా అందరూ అలవరుచుకోవాలని, అలవాట్లు మార్చుకోవాలని, ఇప్పుడున్న అలవాట్లన్నీ మార్చుకుంటే అద్భుతంగా విజయం సాధించొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. డియర్ లీడర్స్ వినండి, రేపు ఎల్లారెడ్డిలో మేడం మీటింగ్ ఉండబోతుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన టీం మెంబర్స్ అందరూ అటెండ్ అవ్వండి. సో సూపర్ సెషన్ ఉంటుంది ఉదయం 11 గంటలకు స్టోర్‌లోనే ఎల్లారెడ్డిలో. సో అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో 9:40 అవుతుంది డియర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 9:40 అయింది. ఇంకెవరైనా మాట్లాడతారా? మనం క్లోజ్ చేసుకుందామా? జస్ట్ వెంకట్ సార్. ఓకే. సో క్లోజ్ చేయండి. ఓకే మేడం. మాట్లాడండి. సో గుడ్ మాట్లాడండి. సో మై సెల్ఫ్ వెంకట స్వామి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు సెషన్ మొత్తం చాలా అంటే చాలా త్యాగరాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని ఏమంటారు, మై అప్లైన్ అండ్ మెంటర్ ఆల్సో. ఈ సెషన్ కి రీజన్ ఏంటంటే మేము ఒక 3-4 డేస్ నుంచి డిస్కషన్ చేస్తున్నాం, అంటే మాట్లాడుకుంటున్నాం. నేను ఏమేం వర్క్ చేస్తున్న బిజినెస్ లో నాకు ఏం వర్క్ తెలియదు. సో ఏం జరుగుతలేదో అంటే ఒక అయోమయ పొజిషన్ అంటే పరిస్థితిలో ఉండే. నేను అప్లైన్ గా మెంటర్ గా ఎవ్రీథింగ్ డిస్కషన్ చేస్తాం మేము. సో మా డౌన్ లైన్ దగ్గర ఏం జరుగుతుంది, మేమేం చేస్తున్నాం, నేనేం చేస్తున్నా, మా ప్లాన్లు కూడా ఏం చేస్తున్నారు. సో ఇవన్నీ డిస్కషన్ చేసుకునే ప్రాసెస్ లో ఏం అర్థమైతలేదంటే, సో నాకు చెప్పిండు, సో నువ్వేం చేస్తున్నావు చెప్పు, నీకేం అర్థమైతలేదో తెలుస్తుంది అన్నాడు. సో అందులో నేను చేసేటి కొన్ని చెప్పిన. సో దీన్ని ఏమంటారు, యూ కెన్ విన్ బుక్ పైన ఉన్న అట్టని చూడు ఒకసారి అని చెప్పారు. సో చిన్న చిన్న పనులనే వైవిధ్యంగా చేయాలి, గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ జూమ్ సెషన్ కి ఈ లాస్ట్ మంత్ ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినామని అడిగిండు. సో ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 మీటింగ్లు మార్నింగ్ జూమ్ సెషన్లు అటెండ్ అయినా. దానికి వేరే వేరే రీజన్స్ చెప్తే అది అవసరం లేదు. నీ ఫోకస్ ఒకటి బిజినెస్ మీద ఉందా లేదా అన్నది అక్కడ తెలిసిపోతుంది. సో కాబట్టి ఈ సెషన్ మొత్తం చాలా అంటే చాలా ప్రాక్టికల్ సెషన్. లీడర్స్ దీన్ని సింపుల్ గా తీసుకొని వదిలేస్తే దీన్ని ఏమంటాం, సో బిజినెస్ కూడా 3-4 సంవత్సరాల వరకు కూడా గదే సిల్వర్ డైరెక్టర్ మీదనే ఉండిపోతాం. సో బ్రోంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ గీనే ఉండిపోతాం. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే సక్సెస్ అవుతావు. నీ ఫెయిల్యూర్ నీ చేతుల్లో ఉంది, సక్సెస్ నీ చేతుల్లో ఉంది. రెండిటికి నువ్వే రీజన్ అని చెప్పి మేము ఇట్లా ఈ డిస్కషన్ మొత్తంలో, యాక్చువల్లీ ఈ సెషన్ మొత్తం కారణం ఆ డిస్కషన్. సో కాబట్టి మనకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న అసలు ఆలోచనే రాదు మనం చేసినప్పుడు. సో చేయాల్సిన చిన్న చిన్న పనులు చేసినప్పుడు, ఈరోజు సెషన్ మొత్తంలో ఏమైతే చెప్పిండో అవి చేసినప్పుడు ఏం చేయాలో అనే ఆలోచన రాకుంటుంటది. సో థ్యాంక్ యూ త్యాగరాజ్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. సో లీడర్స్ మనం విన్న దాంట్లో చిన్న చిన్న పనులనే కొంచెం హ్యాబిచువల్ గా చేస్తే సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వర్ సార్ మాట్లాడతారా సార్? సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ మార్నింగ్ విస్టేజ్. గుడ్ మార్నింగ్ త్యాగరాజు. గుడ్ మార్నింగ్ విస్టేజ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఆ, ఇంత మంచి సబ్జెక్టు అందించారు, చాలా మంచి సబ్జెక్ట్ అందించారు మేడం అన్నట్టు. టోటల్గా అన్ని ఎప్పుడు మీ సబ్జెక్టు, మీ ప్లాను నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, వింటా ఉంటాను. ఎప్పుడు మీరు సబ్జెక్టు చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కసితో మనిషిని తిట్టినట్టు, కొట్టి పరిగెత్తినట్టు ఉంటుంది. అలాగే ఈరోజు సబ్జెక్టు తిట్టినట్టుంది, కొట్టినట్టుంది. సామరస్యంగా ముందుకెళ్ళాలి మనం, లేకపోతే మన జీవితమే జీరో అయిపోతుంది అన్నట్టు చెప్పారు ఈరోజు. వాస్తవే, మీ టీంకి ఒక ఉపాధ్యాయుడు లెక్క, మీ టీంకి ఈరోజు గురు పూజ వస్తాం కాబట్టి మీ టీంకి ఒక గురువు లెక్క, ఒక మన వెంకట అన్నట్టు మెంటర్, ఒక మంచి గురువు లెక్క మీ టీంకి మంచి మంచి పాయింట్లు ఈరోజు అందించారు. గురు పూజ వస్తాం ఈరోజు మంచి మంచి పాయింట్లు, ఒక గురువుగా వాళ్ళని డెవలప్ చేసేటువంటి ఒక కర్తగా మీరుండి మన పని ఎలా చేయాలి అనేటువంటిది చాలా వివరంగా వివరించారు. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా వచ్చింది. ఇలాగే మనం కూడా పని మొదలు పెట్టుకుందాం. ప్రతి నెల మనం అచీవ్మెంట్ అవటానికి, ఇప్పుడు అన్నట్టు సిల్వరే కాకుండా, గోల్డే కాకుండా, స్టార్ అవటానికి, కార్పొరేట్ అచీవ్ అవటానికి కష్టపడి అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ సెషన్ ఇచ్చినటువంటి త్యాగరాజ్కి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోస్ట్ టు బాపు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గురువు గారు, శుభాకాంక్షలు మీకు గురు పూజ వల్ల. థ్యాంక్ యూ. ఓకే రైట్ లీడర్స్, రేపు మార్నింగ్ జూమ్లో మళ్ళీ వెళ్దాం, అండ్ ఈవినింగ్ జూమ్ విధంగా రేపు చిరంజీవి సార్. సో లీడర్స్ గమనించండి, రోజు రోజుకి మన జూమ్లో కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ, మెంబర్స్ పెరగడం కానీ జరుగుతుంది. సో దీన్ని ఎంకరేజ్ చేసుకుంటే బెటర్ ఇంకా. సో మంచి మంచి క్లాసెస్ రాబోతున్నాయి, మంచి మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అంటే ఇది చిన్నపిల్లలకు కదా క్లాసులు ఎట్లుండయో మనకు అట్లా మన లైఫ్ కోచ్ లాగా లైఫ్లో మారడానికి, ఎదగడానికి అవకాశం ఇచ్చే ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ జూమ్ని అందరూ ఉపయోగించుకుందాం. సో ప్రతి ఒక్కరిని రేపటి నుంచి మేడం అన్నట్టుగా ఒక ఇద్దరినన్నా బతిన్లాడో, కొట్టో, తిట్టో, ఏమన్నా చేసి బుజ్జగించో, ఏదో ఒకటి చేసి ఒక ఇద్దరిని పట్టుకొస్తే ఈ జూమ్ అద్భుతంగా ఉంటుంది. సో మేడం అన్న మాటకు మనం విలువ ఇచ్చినట్టయితే, సో రేపటి నుంచి మనము మనతో పాటు ఇంకో ఇద్దరు, సో ఆ విధంగా మనం జూమ్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే చాలు వినిపోయడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్యాగరాజ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమైంది. ఈ అర్థమైన అంశాన్ని రేపటి నుంచి అమల్లో పెట్టారని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో రేపటి జూమ్లో కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ద హెల్ప్.